హల్లెలూయా. సో అందరం కూడా దాన్ని కనుక్కోవాలి. ఇంకా మనకు దేవుడి కృప, ఆయన కృప మన పైన విస్తరింప చేస్తున్నాడు కాబట్టి మనందరం కూడా దాన్ని గ్రహించాలి. అండ్ మనం ఏం చేయాలి, అది చేయాలి. హల్లెలూయా. సో యాక్చువల్లీ బ్రదర్ ఇవాళ వాక్యం చెప్పాల్సింది, బ్రదర్కి ఇంకా ఓపిక లేదు కదా అని సరే నేను చెప్తానని చెప్పాను. సో ప్రార్థన చేసి అడుగుతున్నప్పుడు యాక్చువల్లీ పోయిన వారము ఈ విషయం నాతో మాట్లాడుతుండే దేవుడు. మనము చూసాం కదా ఆ యొక్క ఆయన ద్రాక్ష తోటలో గురించి. సో దాని గురించి చెప్తున్నప్పుడు ఇంకొక మాట కూడా దేవుడు చెప్పారు నాతో. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 1-7 వచనాలు. యేసుక్రీస్తు తన దాసులకు కనపరచుటకు దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత. 2వ అధ్యాయము 1-7 వచనం. ఎఫెసులో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయుము: 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకొని 7 దీపస్తంభముల మధ్య సంచరించువాడు చెప్పు సంగతులేవనగా, నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేనెరుగుదును. నీవు దుష్టులను సహింపలేవనియు, అపోస్తులు కాకయే తాము అపోస్తులమని చెప్పుకొను వారిని పరీక్షించి వారు అబద్ధీకులని నీవు కనుగొంటివనియు, నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి అలయలేదనియు నేనెరుగుదును. అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. నీవు ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపకము చేసుకుని మారుమనస్సు పొంది ఆ మొదటి క్రియలను చేయుము. అట్లు చేసి నీవు మారుమనస్సు పొందితేనే సరి. లేని ఎడల నేను నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోట నుండి తీసివేతును. అయితే ఈ ఒకటి నీలో ఉన్నది, నికోలాయితుల క్రియలు నీవు ద్వేషించుచున్నావు, నేను కూడా వీటిని ద్వేషించుచున్నాను. చెవిగలవాడు ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట వినుగాక. జయించువానికి దేవుని పరదైసులో ఉన్న జీవవృక్ష ఫలములు భుజింపనిత్తును. హల్లెలూయా. ఇది మరి మనం చూస్తే ప్రకటన గ్రంథంలో మొదటి సంఘంతో మాట్లాడుతున్నాడు. ఎఫెసీ సంఘము అని ఏమంటున్నాడు? ఎఫెసీ సంఘంలో ఎక్కడ ఆయన గురించి చెప్తే 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకొని 7 దీపస్తంభముల మధ్య సంచరించువాడు చెప్పుచున్న సంగతులను ఏమనగా, ఆయన ఇక్కడ 7 నక్షత్రాలు తన చేతిలో పట్టుకొని 7 దీపస్తంభాల మధ్యలో ఆయన సంచరించుచున్నాడు అనమాట. అంటే మనకు కనిపించినా కనిపించకపోయినా సంఘాలలో, సంఘం మధ్యలో, సంఘంలో ఏం జరుగుతుంది అన్నీ దేవుడు గమనించేవాడు, ఆయన చూస్తున్నాడు. మనం పోయినసారి అనుకున్నట్టు ఆయన సైలెంట్గా ఉన్నాడంటే దాని విషయం ఆయన ఏం పని చేయట్లేదని కాదు, కానీ ఒక సమయం ఉంటుంది ఆయన జవాబు ఇవ్వడానికి, ఒక సమయం ఉంటుంది ఆయన స్పందించడానికి, ఒక సమయం ఉంటుంది. ఆ సమయం వరకు నిలిచి ఉండడం మనకు పేషెన్స్ ఉందా లేదా అనేది మన చేతిలో ఉంది. కానీ ఆయన ఇచ్చిన మాట తప్పడు, ఆయన చెప్పిన మాట ఖచ్చితంగా నెరవేరుస్తాడు. హల్లెలూయా. ఇక్కడ మనం చూస్తే ఆయన ఫస్ట్ చాలా మంచి విషయాలు చెప్తున్నాడు. నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును. ఏంటంటే నీ క్రియలు, నీ కష్టము, నీ సహనము, 3 విషయాలు చెప్తున్నాడు. ఎవరితో అంటున్నాడు? సంఘంతో అంటున్నాడు. సంఘంతో ఏమన్నా, నీ క్రియలు నాకు తెలుసు, నీ కష్టం నాకు తెలుసు, నీ సహనం అంటే నీ ఓపిక నాకు తెలుసు అంటున్నాడు. హల్లెలూయా. దేవుడు ఇక్కడ ఫస్ట్ డైరెక్ట్గా గద్దించట్లే, కానీ ఆయన ఒక మాట చెప్తున్నాడు, అంటే నీ క్రియలు, నీ కష్టము, నీ సహనం నాకు తెలుసు. సో దేవుడు నాకు తెలుసు అంటే ఉట్టిగా చెప్తున్నాడు. మనం చాలామందికి ఎవరైనా బాధపడితే బాధపడ నాకు తెలుసు నీకు కష్టం ఉందని మనం ఉట్టి మాటలతో అంటాం. నిజంగా ఆ మనిషి దేని గుండా వెళ్తున్నారో మనకు తెలియదేమో. చాలాసార్లు అంటాం, ఎవరైనా బాధపడుతుంటే వద్దొద్దు బాధపడక, ఐ అండర్స్టాండ్ అని మనం ఓదార్చడానికి ట్రై చేస్తాం. కానీ నిజంగా మనం ఆ మాటలు మీన్ అవుతామా? అవ్వమేమో. మనకు అవతల పర్సన్ ఎంత కష్టపడుతున్నాడు, ఎంత శ్రమ పడుతున్నాడు, ఎంత బాధపడుతున్నాడు మనకు అర్థం కాకపోవచ్చు, కానీ మాట వరుసకు మాత్రము మనం అనొచ్చు. ఇక్కడ ఏమంటున్నాడు? నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును. నీవు దుష్టులను సహింపలేవనియు, అపోస్తులు కాకయే తాము అపోస్తులమని చెప్పుకొను వారిని పరీక్షించి వారు అబద్ధీకులని నీవు కనుగొంటివనియు. చాలు. ఇక్కడ నీవు దుష్టులను సహింపవనియు, అపోస్తలు కాకయే అపోస్తలను చెప్పుకున్న వారిని నీవు
పరీక్షించి వారు అబద్ధీకులని నీవు కనుగొంటివనియు వారు అబద్ధికులని నువ్వు కనుగొన్నావు. సో ఏంటంటే నీవు దుష్టులను సహింపలేవని, అంటే ఎవరైనా చెడు చేసేవారిని అయితే సహించలేవని నాకు తెలుసు. ఇంకా అపోస్తలని చెప్పుకుంటూ అపోస్తలు కాని వారెవరో నువ్వు కనుగొన్న వారిని అని చెప్తున్నారు. అంటే ఈ పనులు చేయడానికి ఏం తెలుసుండాలి వాళ్ళకి వాక్యము కూడా బాగా తెలుసు. ఎందుకంటే ఏది మంచి ఏది చెడు అని చెప్పగలిగే వాళ్ళు ఎవరు వాక్యం తెలిసిన వాళ్ళు. లేకపోతే మామూలుగా సామాన్యంగా ఉన్న వాళ్ళైతే, దేవుళ్ళకి అప్పుడే కొత్తగా వచ్చిన వాళ్ళైతే ఎవరైతే చెప్తే అది నమ్మే స్థితిలో ఉంటారు. కానీ ఇక్కడ ఏమంటున్నాడు, నాకు నీ దుష్టులను సహింపవనియు అపోస్తులు కాకయే తాము అపోస్తులమని చెప్పుకొను వారిని పరీక్షించి వారు అబద్ధీకులని నీవు కనుగొంటివనియు. అయితే పరీక్షించి వారు అబద్ధీకులను నువ్వు కనుగొన్నావని చెప్తున్నాను అని అంటున్నారు. తర్వాత 3వ వచనం, నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి అలయలేదనియు నేను ఎరుగుదును. ఇంకొకసారి మళ్ళీ సెకండ్ టైం అండి, నువ్వు సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి అలయలేదని నేను. సో దేవుడు ఇక్కడ ఏమంటాడు, నువ్వు భారం భరించి అలసిపోలేదని, నా నామం నిమిత్తం నువ్వు నిలబడ్డావని నాకు తెలుసు అంటున్నాడు. హల్లెలూయా. నిజంగా దేవుడు మనం సైలెంట్గా ఉన్నా, మనం ఏ పరిస్థితిలో ఉన్నా దేవుడు మనం ఏం చేస్తున్నామో గమనిస్తున్నాడు. చాలామంది ఇళ్ళలో పెట్టుకుంటారు, గాడ్ ఈజ్ ద సైలెంట్ లిజనర్ ఆఫ్ ఎవ్రీ కన్వర్జేషన్. అంటే మేము మాట్లాడే ప్రతి మాటకి ఎవరు సైలెంట్గా వింటున్న ఒక వ్యక్తి ఉన్నారు. ఆయన ఎవరు? దేవుడు అంటాం. కానీ ఇంకొక వ్యక్తి కూడా ఉంటాడు, వాడు కూడా వింటూ ఉంటాడు. మన ఎలా పట్టాలా, ఎలా మన్ని ఇచ్చేయాలని. వాడెవరు? సాతాను. వాడు కూడా వింటూ ఉంటాడు. అందుకే మనం కన్ఫెషన్స్ చేస్తూ ఉంటే ఓకే. మొన్న ఒక వాక్యము చిన్న షార్ట్స్ చూస్తుండే, దాంట్లో ఏం చెప్పాడంటే, కొంతమంది సోది చెప్పేవాళ్ళు, లేకపోతే ఫ్యూచర్ గురించి చెప్పేవాళ్ళు సాతాను చేత ప్రేరేపింపబడి, అంటే అన్యులు ఎవరైతే దేవుడు తెలియని వాళ్ళు ఉంటారో వాళ్ళు మరి కరెక్ట్గా, అంటే పాస్ట్ గురించి కరెక్ట్గా చెప్పగలరు. ఎందుకు చెప్పగలరు అంటే అక్కడ నిలబడి ఒకడు వింటున్నాడంట. ఎవరు? సాతానుడు. సో వాడు ఏమేమి చెప్తున్నామో, ఏం జరిగిందో మన పాస్ట్లో అన్నీ వాడికి తెలుసు కాబట్టి వాడు చెప్పగలడు. చాలామంది ఓహో ఇదే దేవుడు అనుకొని దాని విషయంలో చాలా ఇదైపోతున్నారు. కానీ అది కాదు. మనం చూస్తాం దానియేలు గ్రంథంలో కళ, దాని అర్థం చెప్పగలిగేవాడు దేవుడు ఒక్కడే అంటారు. ఆ కళ ఏమొచ్చిందో గుర్తులేదంట, ఆ కళ చెప్పాలంటే అర్థం చెప్పాలంట. కానీ ఎంతోమంది జ్ఞానులు వాడు చెప్పగలిగారా? చెప్పలేదు. కానీ దానియేలు ప్రార్థన చేసినప్పుడు దేవుడు బయలుపరిచాడు. సో అన్ని సీక్రెట్ థింగ్స్ తెలిసిన వాడు, అన్నీ ఎవ్వరు గమనించలేని విషయాలు, ఎవ్వరికి తెలియని విషయాలు మన లైఫ్లో ప్రతి అడుగు మనం అనుకుంటాం, మనకు ప్రతి అడుగులో మనకు స్పందించట్లేదే, నేను దేవుని ప్రెజెన్స్ ఫీల్ అవ్వట్లేదే, దేవుడు నాతో మాట్లాడట్లేదు అనుకుంటున్నామేమో. కానీ దేవుడు ప్రతిదీ గమనిస్తున్నాడు. ఇక్కడ ఎంత క్లారిటీగా చెప్తున్నాడు సంఘం గురించి, ఎంత క్లియర్గా ఒక్కొక్క విషయం చెప్తున్నాడు. నువ్వేమేం చేసావు ఒక్కొక్కటి దేవుడు జ్ఞాపకం పెట్టుకుంటాడు. ఒక బుక్ ఆఫ్ రిమెంబరెన్స్ అని ఉంటుందంట, దాంట్లో రాయబడతాయంట కొన్ని విషయాలు. సో ఆయన పిల్లలు మరి ఏం మాట్లాడుతున్నారో ఆయన చెవియొగ్గి ఆలకిస్తాడంట దేవుడు. ఆయన ఏం చేస్తున్నారు, ఆయన మరి నీతిమంతులు మాట్లాడుకుంటే, నీతిమంతులు ఇచ్చేస్తే ఏం చేస్తారైనా ఆయన వింటాడు. సో మనము అనుకోవచ్చు, మన అండర్స్టాండింగ్ దేవుడు అండర్స్టాండింగ్కి చాలా వ్యత్యాసం ఉంది. మన ఆలోచనలకి దేవుడు ఆలోచనలకి చాలా వ్యత్యాసం ఉంది కదా. మన ఆలోచనలు ఎంత ఉంటే దేవుడి ఆలోచనలు భూమికి ఆకాశం ఎంత పైగా ఉందో అంత ఉన్నతమైనవంట దేవుని ఆలోచన. సో చాలాసార్లు మనము దానిలోకి ఆ యొక్క ఆలోచనలో ట్యాప్ చేయాలంటే, మనం తెలుసుకోవాలంటే మనము ఏం చేయాలి? ప్రార్థన చేయాలి, దేవుని సన్నిధిలో వేచి ఉండాలి. అప్పుడే మనకు అర్థమవుతాయి. లేకపోతే మనకు అండర్స్టాండింగ్తోనే కోడికి మరి పక్షిరాజుకి ఏమైనా పోలిక ఉంటుందా? మనం చాలాసార్లు కోడిలాగే ఆలోచించాలనుకుంటాం, కిందవే చూస్తుంటాం, కిందవే ఏరుకుంది ఇదే నా జీవితం అనుకుంటాం. కానీ పక్షిరాజు చూసి ప్రపంచం పైనుంచి చూసే విధానం వేరే ఉంటుంది. నేను మొన్న ఒకసారి మా ఫ్రెండ్ అక్సాకి ఆపరేషన్ అయితే సన్షైన్ కిమ్స్కి వెళ్ళా. తను ఏదో 14th ఫ్లోర్నో ఏదో 11th గుర్తులేదు, 14th ఫ్లోర్ అనుకుంటా, అంత పైన ఉంది. సో అంత పైన ఉన్నప్పుడు అక్కడ తన రూమ్లో ఒక పెద్ద విండో ఉందన్నమాట.
సో వ్యూ చూస్తుంటే చాలా బాగుంది. అక్కడ నుంచి ఎయిర్పోర్ట్ అది కూడా బేగంపేట ఎయిర్పోర్ట్ అవి కనపడతా ఉన్నాయి. సో కనపడతా ఉన్నప్పుడు అక్కడ పక్కన ఒక మంచి అందమైన బిల్డింగ్ ఒకటి ఉంది. కింద నేను చూస్తే అబ్బా ఎంత బాగుంది బిల్డింగ్ అనుకుంటాం. కానీ నేను పైనుంచి చూస్తే దాని పైన టెర్రస్ పైన చెత్త అంతా కనపడుతుంది. దాని పైన ఏమంటారు, ఏమేమి పెట్టారో, ఏమేమి పనికిరాని సామానంతా పైన పెట్టారు. కింద నుంచి మనం సైడ్ ముందు నుంచి చూస్తే అబ్బా ఎంత బాగుంది బిల్డింగ్ అనుకుంటాం. పైనుంచి చూస్తే మాత్రం మనకు అనిపిస్తే నేను నవ్వుతా ఉన్నా. అయితే మా ఫ్రెండ్ అడిగింది, ఎందుకు ఏం చూసి నవ్వుతున్నావు అని అంటే, నాకు దీన్ని చూస్తే మనమే కనిపిస్తున్నాం కొన్నిసార్లు. మనం కూడా అలా పైనకి నుంచి చాలా బాగా కనిపించవచ్చు. కానీ యాక్చువల్లీ చూస్తే దేవుడు మనల్ని చూసే విధానం చూస్తే మనం ఎలా కనిపిస్తాము. అయినా దేవుడు మనల్ని ఇంకా భరిస్తున్నాడు, ఇంకా సహిస్తున్నాడు అనిపిస్తుంది నాకు. నిజంగా ఎంత ఆశ్చర్యం కదా అని నేను మాట్లాడుతూ ఉన్నా. సో నిజంగా పైనుంచి చూసే విధానం, మనం ఎప్పుడైనా ఫ్లైట్లోంచి వస్తున్నప్పుడు కూడా పైనుంచి మనం చూస్తున్నప్పుడు అన్నీ కూడా చిన్నగా కనపడతాయి. ఇక్కడ పెద్ద పెద్దగా కనపడవి అన్నీ ఏమనిపిస్తాయి, చిన్నగా కనపడతాయి. అసలు ఏమీ వాల్యూ లేని విషయాలుగా అవి ఏవో ఇంతే కనపడతాయి, ఇంతేనా అనిపిస్తుంది. సో అందుకే దేవుడు అంటాడు మనని పైన వాటిని వెతకండి. పైనుంచి మనం చూస్తే దేవుని దాని నుంచి మనం చూస్తే కనుక వేరేగా ఉంటుంది. ఇక్కడ దేవుడు అయితే అన్నీ చూస్తున్నాడు, అన్నీ గమనిస్తున్నాడు. మనకు తెలియదేమో, మనం కొన్నిసార్లు మనం ఎవరు అనలేము, మేము 24/7 దేవుణ్ణే ధ్యానిస్తున్నామని ఎవరికి ఆ ధైర్యం లేదనుకోండి. నాకైతే లేదు. 24/7 నేను దేవుడి గురించి ఆలోచిస్తున్నా, దేవుడి గురించే జీవిస్తున్నా. కానీ మనము ఎందుకు అది దేవుడికి కూడా తెలుసు. ఎందుకన్నాడు, తల్లి తన పాలిచ్చే బిడ్డని మర్చిపోవచ్చేమో కానీ నేను నిన్ను మర్చిపోను అన్నాడు. సో మర్చిపోయే సమయాలు ఉంటాయి. పాలిచ్చే బిడ్డని తల్లి మర్చిపోలేదు, ఎందుకంటే ఆ కనెక్షన్ అలా ఉంటుంది. కానీ అలా కూడా మర్చిపోవచ్చేమో కానీ నేను నిన్ను మర్చిపోను అంటాడు. సో ఇక్కడ చూస్తే దేవుడు చెప్పే విషయాలు మనం చూస్తే మనలో ఫస్ట్ చెడు చూడట్లేదు దేవుడు. ఎంత గొప్ప విషయం కదా. మనం చూసినప్పుడు మనలో ఏం డ్రాబ్యాక్స్ ఉన్నాయి, మనలో ఏం తప్పులు ఉన్నాయి దేవుడు చూస్తే ఎవరైనా ఒకసారి చూద్దామా. కీర్తనలు 32 అనుకుంటా కదా, సార్ చూడు మాది. ఒకవేళ ఆయన మన అపరాధాలను లెక్కించినట్లయితే 32:1 131 130. ప్రభువా, మూడో వచనం, యెహోవా నీవు దోషములను కనిపెట్టి చూచిన ఎడల ప్రభువా ఎవడు నిలువగలడు. ఒకవేళ దేవుడు దోషములు కనిపెట్టిన ఎడల ఓకే. సో ఎవరు ఆయన సన్నిధిలో నిలవగలరు. ఒకవేళ దేవుడు కనుక మన యొక్క పాపాలు కానీ మన దోషాలు కానీ లెక్కిస్తే ఎవరు ఆయన సన్నిధిలో నిలవలేరు. కానీ దేవుడు ఏం చేస్తున్నాడు, మనము నిజంగా క్రీస్తు యొక్క స్వరూపంలో ఆయన పోలికలో ఆయన లాగా మనం మారాలి అని అనుకున్నప్పుడు మనం ఏంటంటే ఫస్ట్ ఇక్కడ యేసుప్రభు మనం చూస్తే 7 సంఘాల్లో కూడా ఫస్ట్ ఎప్పుడు ఆయన తప్పు పాయింట్అవుట్ చేయలేదు. మనం అదే ప్రవక్తలు చూస్తే యెషయా ప్రవక్త వాళ్ళు 6వ అధ్యాయం వరకు ఏం చేస్తాడు, ఇజ్రాయెల్ యొక్క తప్పులన్నీ లెక్కించానా చెప్తాడు. 6వ అధ్యాయం వచ్చే వరకు ఏమంటాడు ఆయన, నేను అపవిత్రమైన పెదవులుగా. దేవుడిని చూసినప్పుడు ఆయనకి ఏమొచ్చింది రెవల్యూషన్, అరే నేను అసలు దేవుడి సన్నిధిలో ఇవన్నీ మాట్లాడడానికి ఫస్ట్ నాకే అర్హత లేదు, నేను వేరే వాళ్ళ గురించి ఏం మాట్లాడుతున్నాను అనుకుంటా, అర్హత లేదు నాకు. అప్పుడు ఏమన్నాడు, అపవిత్రమైన పెదవులు గలవాడను అన్నాడు. అప్పుడు దేవుడు ఏం చేశాడు, తను తీసుకొచ్చి ఆ కోల్ని తీసుకొచ్చి ఆయన పెదవులు తాకినప్పుడు ఆయన అప్పుడు దేవుడితో సంభాషించడము మనం చూస్తాం కదా. సో మనము ఒకరు చూసినప్పుడు నిజంగా ఆయన కన్నులతో చూస్తున్నామా, ఫస్ట్ దేవుడు మీరది అని చెప్పారు. చాలాసార్లు అలా చేసి నాకేమనిపిస్తుంది అంటే, అది చాలా మనము చాలా ఫుల్గా ఉన్నాం అనుకుంటే వేరే వాళ్ళు ఎంప్టీనెస్ మనం చూడగలం. లేకపోతే మనం కూడా అయ్యో నాలో కూడా ఇవి ఉన్నాయి కదా, నేనే సరిగ్గా లేని అనుకున్నాం అనుకోండి, అప్పుడు మనం ఇతరుల్లో వాళ్ళు ఏం మంచి ఉందని చూస్తాం. సో నలుగురు కలిసినప్పుడు, మనం నలుగురం ఉన్నప్పుడు ఫస్ట్ మనం ఇక్కడ నేర్చుకునే ఫస్ట్ పాఠం ఏంటంటే, దేవుడు వారు చేసిన మంచిని ఫస్ట్ చూస్తాడు, వారు ఏమి చేస్తున్నారో చూస్తాడు. ఈవెన్ ప్రతి సంఘంతో మాట్లాడినప్పుడు చెప్పాడు దేవుడు ఏం చేస్తున్నారో చూస్తాడు. మనం ఏం చూస్తున్నాము మనం ఒకసారి గమనించుకోవాలి. ఆర్ వి సీయింగ్ ద రైట్ థింగ్స్? మన దృష్టి సరైన వాటిపైన ఉందా లేదా, అది మనం ఫస్ట్ చూడాలి. ఇక్కడ ఏమంటున్నారు, 3వ వచనం చదవమా. నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి
అలయలేదనియు నేనెరుగుదును. నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి అలయలేదనియో నేను ఎరుగుదును. ఎంత మంచి మాట, ఎంత ఆదరణ ఇచ్చే మాట కదా. నువ్వు నా కోసం నిలబడ్డావు, నా నామం కోసం నిలబడ్డావు, నిలిచిపోయి నువ్వు అలసిపోలేదు. ఎన్ని ఆటంకాలు వచ్చినా, అడ్డులు వచ్చినా కానీ నువ్వు అలసిపోలేదని దేవుడు మెచ్చుకుంటున్నాడు. హల్లెలూయా. ఆ మాట విన్నప్పుడు ఎంత మంచిగా అనిపిస్తుంది. అందుకే మనము ఆయనను పోలి నడుచుకోవాలి. మనకి ఎంతోమంది ఈ మధ్య చాలా ఫ్యాషన్ ఏంటంటే క్రిస్టియన్స్ కూడా ఐడల్స్ కలిగి ఉన్నారు. అంటే ఒకరిని చూసి వారిని వెంబడించాలి, వారిని మాదిరిగా తీసుకోవాలి, వారిలాగా నడవాలి అని చూసేవాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ ఇంతకుముందు ఎలా ఉండేది, క్రీస్తుని పోలి నడుచుకోవాలని ఒక ఇది ఉండేది. వేరే వాళ్ళ నుంచి నేర్చుకోవాలి కానీ వారిలాగే నడవాలని కాదు. ఒకవేళ వాళ్ళు పడిపోతే ఈవెన్ ఏర్పరచుకున్న వారు కూడా సహితం పడిపోవచ్చు అని దేవుని వాక్యం ఉంది. ఎవరైనా పర్ఫెక్ట్గా పైకి దూసుకొని వెళ్ళిపోతారని ఉందా? లేదు. ఎవరైనా కానీ పడిపోవచ్చు, ఏ సమయంలోనా పడిపోవచ్చు. అందుకే మనకు మాదిరి యేసు ప్రభు. ఆయన ఏం నేర్పిస్తున్నారు? ఫస్ట్ మనం ఒకరిలో మంచి చూడాలి, మేలు, మనం ఏదైతే ఉందో వారు చేసిన పని. ఎవరు కూడా ఇన్ని సంవత్సరాలు సంఘానికి వస్తుంటే జస్ట్ టైంపాస్కి అయితే వారి సమయాన్ని వేస్ట్ చేసి రారు కదా. సో దేవుడు ఫస్ట్ ఏం చేస్తున్నాడు? కమెంట్ చేస్తున్నాడు. కానీ కొన్నిసార్లు మనం చేసేది సరిపోదేమో, మనం ఇంకా కొద్దిగా ఏమైనా చేయాలేమో అవి మనం చూసుకోవాలి. మనం చేసే ప్రయాసము సరిపోదే, మనం పెట్టే ఇది సరిపోదేమో. ఎగ్జామినేషన్స్కి ప్రిపేర్ అవుతుంటే అందరూ ప్రిపేర్ అవుతారు. ఎగ్జామ్ అంటే ప్రిపేర్ అయిన వాళ్ళు చాలా మురుకులు ఎవరు ఉండరు. సో వాళ్ళు ఫెయిల్ అవుదామని డిసైడ్ అయిపోయిన వాళ్ళు తప్ప పాస్ అవ్వాలి కొద్ది గొప్ప అని ఆశ ఉన్న ప్రతి ఒక్కళ్ళు చదువుతారు. కొంతమంది వాళ్ళు పెట్టే ఆ యొక్క ఏమంటారు ఎఫర్ట్ సరిపోతుంది, కొంతమందికి సరిపోదు. ఇంకొంచెం బెటర్ చేయాల్సింది, ఇంకొంచెము బాగా చేయాల్సింది. ఇక్కడ మనం చూస్తుంటే దేవుడు కూడా మనని ఆయన చెప్తా ఉన్నాడు, ఇంకొంచెం బెటర్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. ఇంకొంచెం మీరు ఏదైతే కోల్పోయారో దాని గురించి చెప్పబోతున్నాడు. కానీ ఫస్ట్ ఏం చేస్తున్నాడు? మన సహనాన్ని గుర్తించి, మన ఓర్పును గుర్తించి మనని మెచ్చుకుంటున్నాడు. మీకు వాక్యం తెలుసు, మీరు మంచిగా ఉన్నారు, మీరు మంచేదో చెడేదో గ్రహిస్తున్నారు. కానీ తర్వాత 4వ వచనం చదువు. అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. చూడండి, అయినను మొదటి ప్రేమ, మన మొదటి ప్రేమ ఏంటంటే మొదట నీకుండిన ప్రేమ నీవు వదిలితివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. తప్పు ఒకటి మోపవలసింది. తర్వాత చదవమా. నీవు ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపకము చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయుము. ఇక్కడ చెప్తున్నా, నీ పైన నేను తప్పు ఒకటి మోపుతున్నా. దేవుడు మన పైన తప్పు మోపితే, దేవుడు ఒకటి తప్పు పడితే దాని నుంచి మనని రెస్క్యూ చేసే వాళ్ళు ఎవరు ఉండరు. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుడు ఒక తప్పు అయితే చూపిస్తున్నాడు. ఆయన ఏంటి? జాలిగల దేవుడు, కరుణా సంపన్నుడు. మన పైన మనం నశించిపోకూడదని ఇంకా మన కోసం దీర్ఘశాంతం వహిస్తున్నాడంట దేవుడు. అయితే తప్పు ఒకటి మోపుతున్నా అంటున్నాడు. నీవు కలిగిన మొదటి ప్రేమ నువ్వు కోల్పోయావు అంటున్నాడు దేవుడు. నీ కలిగిన మొదటి ప్రేమ నువ్వు కోల్పోయావు. మొదటి లక్షణాలు నీలో లేవు. నీవు ఇవన్నీ చేస్తున్నావు కానీ నువ్వు ఏదైతే కలిగి ఉండాలో ఫస్ట్ కలిగి లేవు. దేవుడు యేసుప్రభు ఇచ్చిన ఆజ్ఞలు అన్నిట్లో ఏముంటుంది? దేని గురించి ఉంది? క్రియల గురించి ఉందా? క్రియల గురించి ఉందా? మత్తయి సువార్త 22వ అధ్యాయం 37వ వచనం చదువుదామా. అందుకు ఆయన, నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ నీ పూర్ణ మనస్సుతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలను అనదయే. ఇది ముఖ్యమైనదియు మొదటిదియునైన ఆజ్ఞ. నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమింపవలెనను రెండవ ఆజ్ఞయు దాని వంటిదే. ఇక్కడ చూస్తే 2 ఆజ్ఞలు ఇచ్చారు ఆయన. 2 ఆజ్ఞల్లో కూడా ఏం మాట్లాడుతున్నారు ఆయన? ప్రేమ గురించే మాట్లాడుతున్నారు. ఏం మాట్లాడుతున్నారు? నీ పూర్ణ హృదయముతో నీ పూర్ణ ఆత్మతోనూ నీ పూర్ణ మనస్సుతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలనన్నదియే. ఇది ముఖ్యమైనదియు మొదటిది అయిన ఆజ్ఞ. ముఖ్యమైన ఆజ్ఞ ఏంటి? ఫస్ట్ మనం అన్నిటితో, మన హృదయముతో, మరి ఆత్మతో, మనస్సుతో మరి మనం దేవుణ్ణి ప్రేమించాలంటే, మన ప్రభు అయిన దేవుని ప్రేమించాలి. ప్రభు అన్న మాటను మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. అక్కడ అది పెద్దగా రాయబడి తెలుగులో, ఇక్కడ నా బైబిల్ అయితే ప్రభు అంటే ఫస్ట్ ప్రభు అని ఎవరిని అంటాం?
ఎవరి అధికారం కింద అయితే మనం లోబడతామో వారే ప్రభువుని ప్రేమించాలంట. అరే ప్రభువుని ఎవరైనా, బాస్ని ఎవరైనా ప్రేమిస్తారా? బాస్ ఎప్పుడు పనిలో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆయన కళ్ళి దృష్టి నుంచి మనం ఎట్లా తప్పించుకోవాలనే చూస్తారు, కానీ ఎవరు కూడా ప్రేమించారు. కానీ ఇక్కడ మనకి ఎంత మంచి యజమాని ఉన్నాడంటే ఆయన మనము ప్రేమించాలి. ఎట్లా అంట? పూర్ణ హృదయంతో, పూర్ణ మనస్సుతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనస్సుతో మనం దేవుని ప్రేమించాలి. ఇది ముఖ్యమైనది, మరి మొదటి ఆజ్ఞ అంట. ముఖ్యమైనది మరి మొదటి ఆజ్ఞ. తర్వాత నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమింపవలెనను రెండవ ఆజ్ఞయు దాని వంటిదే. నిన్ను వల్ల నీ పొరుగు అని ప్రేమింపవలనది రెండవ ఆజ్ఞ అంట. రెండు కూడా దేని విషయం మాట్లాడుతున్నారు? ప్రేమ గురించే మాట్లాడుతుంది. రెండు కూడా ప్రేమ గురించి. ఫస్ట్ దేవుని ప్రేమిస్తే తర్వాత నెక్స్ట్ మన పొరుగు వారిని ప్రేమించాలంట. పొరుగువారంటే జస్ట్ మన పక్కనున్న వాళ్ళే కాదు, అవసరతలో ఉన్న వారు, మన చుట్టూ అవసరతలో కనిపించే వారు. వాళ్ళని ప్రేమించకపోతే మనం ఇంకా ఏది చేసినా అది వేస్టే. తర్వాత మనము యోహాను సువార్త 13వ అధ్యాయం 34వ వచనం చూద్దాం. మరియు ఇక కుళ్ళు పట్టకుండా ఆయనను మృతులలో 13:34 యోహానత్తి మీరు ఒకరినొకరు ప్రేమింపవలనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమింపవలను. ఇక్కడ ఏమంట? మీరు ఒకరినొకరు ప్రేమింపవలని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. ప్రేమ గురించే మళ్ళీ దేవుడు ఆజ్ఞ అనేది ఇస్తే అది చూస్తే మనం ఇక్కడ చూస్తున్నాము. యేసుప్రభు నోటి నుంచి వచ్చిన మాటలు ఇవి, డైరెక్ట్ వర్డ్స్ ఫ్రమ్ జీసస్. యేసుప్రభు మాట్లాడిన, మీరు ఒకరినొకరు ప్రేమింపవలనని ఒక క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను, నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమింపవలను. ఇక్కడ డిస్కౌంట్స్, ఆఫర్స్ ఏం లేవు, డైరెక్ట్ ఒక్కటే ఫిక్స్డ్. దీన్ని ఎవరు మార్చలేరు. ప్రేమ అనేది దేవుడు పెట్టిన ఒక నియమం. దేవుడు ఈ లోకాన్ని ఎంతో ప్రేమించాడు కాబట్టి యేసుప్రభు ఈ లోకానికి వచ్చారు. లేకపోతే మనకు రక్షణ, విడుదల, విమోచన ఏముండేది కాదు. మనం ఈరోజు ఏ కృపనైతే అనుభవిస్తున్నామో, మనము నశించిపోకుండా ఉంటున్నామో, ఆ కృప మనకి అవైలబుల్ ఉండేది కాదు. తీర్పే ఉండేది మనకి. మనం తీర్పుకే పాత్రలం. ఎందుకంటే దేవుడు చెప్పిన ఒక్క లక్షణం కూడా యాక్చువల్లీ మనకు దేవుడు లేకపోతే, దేవుని కృప లేకపోతే మన ఎవ్వరిలో కూడా ఉండదు. నాలో అయితే అసలే ఉండదు నేను అనుకుంటా. అట్లాంటిది మనం నశించిపోకుండా ఆయన కాపాడుతున్నాడంటే ఆయన మనలో ఏదో చూస్తున్నాడు. ఒక హోప్ ఉంది ఆయనకి. ఏంటి? ఒకరోజు ఆయనకు తెలుసు మన లైఫ్స్, వీళ్ళు ఒకరోజు పలానా సమయానికి నా దగ్గరికి వస్తారన్న హోప్. అందుకే దీర్ఘశాంతం వహిస్తున్నాడంట. మనని పెరికి పారేసి అగ్నిలో వేయట్లేదు. కొన్నిసార్లు కొంతమంది లైఫ్స్ చూస్తే అమ్మ అని అనిపిస్తుంది మనకి. అంటే వారికి జరిగిన వెంటనే చిన్న యవ్వనస్తులు మన కళ్ళ ముందున వారు కొంతమంది మరి దేవుని దగ్గరికి వెళ్ళిపోతూ ఉంటే వారికి ఆ పశ్చాత్తాపడి ఇంకా కొంచెం సమయం. ఒకరి గురించి చెప్పారు నాకు రీసెంట్గా. ఒక చర్చ్లో ఒక బ్రదర్ 27 years చనిపోయారు. వాళ్ళకి బాప్తిజం తీసుకోమని, వాళ్ళకి మరి దేవునికి సమర్పించుకోమని చెప్తా ఉంటే, ఇప్పుడు కాదు కొంచెం టైం అని అడిగారంట. తర్వాత సడన్గా రీసెంట్గా ఒక 1 week కూడా అయిందో లేదో, సడన్గా లారీ వచ్చి గుద్దేసి తను హఠాత్తుగా చనిపోయాడు. అది విన్నప్పుడు ఎంత దుఃఖము ఆ చెప్పిన పాస్టర్కే కానీ లేకపోతే మా విన్నవారికే కానీ, నాకు అసలు ఆయన ఎవరో తెలియదు కానీ ఎంతో దుఃఖం అనిపించింది. అవకాశం లేదే, మనకు ఎన్నో అవకాశాలు వస్తున్నాయి, మనం ఏం చేస్తున్నాం? ఈ మాట నాకు మరలా గుర్తొస్తుంది. ఇన్ని అవకాశాలు దేవుడు ఇస్తున్నాడంటే దేవుడు ఇంకా ఎందుకు అంత కనికరం చూపిస్తున్నాడు? అసలు అది మనం గ్రహిస్తే మనకు ఆయన ప్రేమను పడితే మనకు భయము, ఆశ్చర్యం రెండు రావాలి. భయం రావాలి ఫస్ట్. అసలు నన్ను దృష్టించడానికి నేను ఏ పాటి దానను, ఏ పాటి వాడను? మనకు భయము రావాలి ఫస్ట్, తర్వాత నెక్స్ట్ ఆశ్చర్యం రావాలి. నేను ఇంకా నశించిపోలేదు. కరోనా అప్పుడు కూడా నేను అనుకున్నా, ఇంకా అయిపోయిందా దేవా, వెంటిలేటర్ పైన పెడతారంటే నాకు రత్నాకర్ వెంటిలేటర్ పైన పెట్టింది గుర్తొచ్చింది. అది లాస్ట్ స్టేజ్ అని మాత్రం తెలుసు. అయిపోయిందా ఇంకా నా పని అని అనుకుంటే
నువ్వు చావక సజీవుడ యెహోవా క్రియలను నువ్వు వివరిస్తావని దేవుడు నాతో మాట్లాడాడు. నేను ప్రార్థన కూడా చేయలేదు, ఇదొక్కటే అన్న, దేవా అయిపోయింది ఇంకా నా పని అన్నాను, అంతే. సో మనకి లైఫ్ ఉందంటే ఆ లైఫ్ ఒక రీజన్తో ఇస్తున్నాడు, కానీ అది ఎప్పటికీ అది ప్రొలాంగ్ అవుతుందని మనం అనుకోకూడదు. దేవుడు మనకిచ్చే అవకాశాలు ఇంకొక అవకాశం ఉంటుందో లేదో మనకు తెలియదు. సో ఎప్పుడు కూడా దాన్ని మనం గ్రాంటెడ్గా తీసుకోకూడదు. ఒకవేళ అదే చివరి అవకాశం అయితే, ఒకవేళ అదే మన లాస్ట్ ఛాన్స్ అయితే ఏం చేస్తాం మనం? సో దాన్ని మనము తీసుకోకూడదు. మనం ఎదురు జరిగే కొన్ని విషయాలను చూసి మనకేం రావాలా? భయము రావాలి. ఒకరి లైఫ్లో అట్లా జరిగితే అబ్బా నేను అట్లా కాదు అనుకోవడం కాదు. అమ్మో దేవా నాలో అట్లాంటివి ఏమైనా ఉంటే నేను అలా చేయకుండా నాకు సహాయం చేయి. ఎందుకంటే ఎప్పుడైనా మనం ఇదైపోవచ్చు. మన లైఫ్ గడ్డి పువ్వు లాంటిది, ఆవిరి లాంటిదంట. దానికి అంత మనం వాల్యూ ఇచ్చినంత అంత వాల్యూ యాక్చువల్ లేదు. మనం చాలా మన లైఫ్కి చాలా వాల్యూ ఇచ్చుకుంటాం కదా, కానీ లేదు. ఇన్ ద సెన్స్ ఆఫ్ ఇటర్నిటీ, అంటే నిత్యత్వానికి కంపేర్ చేస్తే దేవుడి దృష్టికి మనం చాలా వాల్యుబుల్. అందుకే ఆయన తన ఒక్కగానొక్క కుమారుని మన కోసం పంపించాడు. ఈ ఆవిరి వంటి వారి, గడ్డిపూరు వంటి వారి కోసం దేవుడు ఏం చేస్తాడు? తన అద్వితీయ కుమారుని పంపించాడు. సో దేవుడు మనము ఆయన మనని ప్రేమించిన విధంగా మనము ఒకరినొకరు ప్రేమించాలని దేవుని యొక్క ఆజ్ఞ. అది నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరు ఒకరినొకరు ప్రేమింపవలెను. అదే మరి అపోస్తలుడైన పౌలు చేసింది ఏంటి? ఆయన ప్రేమ గురించి రాశాడు. ఆయన ఒకప్పుడు ఏంటంటే హింసకుడు, దూషకుడు, చిన్న పిల్లలు, పెద్దవాళ్ళు, స్త్రీలు, పురుషులను చూడకుండా ఏం చేశాడు? ఆయన చంపేశాడు. ఎవరిని? క్రిస్టియన్స్ అనే పేరున్న వారిని చంపేశాడు. అంటే క్రీస్తుని వెంబడించే వాళ్ళు అనే వారిని చంపేశాడు. తర్వాత ఆయన ఏం రాస్తున్నాడు? ప్రేమ గురించి రాస్తున్నాడు. ఏం తెలుసుకున్నాడు ఆయన? దేవుని మాటని ఆయన నమ్మాడు, దాన్ని పాటించాడు. అందుకే ఆయన ప్రేమ గురించి రాయగలిగాడు. ఎన్నో హింసలు భరించాడు, ఇంకా భరించాల్సినవి ఉన్నాయి దేవుని కోసం అనుకున్నాడు. అగబస్ అనే ప్రవక్త వచ్చి నువ్వు అక్కడికి వెళ్ళదు, యెరూషలేంకి వెళ్తే నేను ఇలా బంధిస్తారు, నీకు ఇలా అవుతుంది అలా అవుతుంది అని అందరు చెప్పి ఆయనని సాగనంపడానికి వచ్చిన వాళ్ళందరూ ఏడుస్తూ ఉంటే ఆయన మీరు ఇట్లా ఏడ్చి నన్ను బాధ పెట్టద్దు అంటాడు ఆయన. ఎందుకంటే ఒక తీర్మానం తీసుకున్నాడు, యేసు ప్రభువులాగా నేను ఇప్పుడు ఇంతకుముందైతే హింసకుడుగా, దూషకుడుగా, మరి హత్య చేసిన వాడిగా నేనున్నానేమో, కానీ ఇప్పుడు మాత్రం నాలో ఒక మార్పు రావాలి. అదేంటి? నేను చూపించిన ప్రేమ, దేవుని ప్రేమను బట్టి నన్ను గుర్తించాలి, దేవుని కోసం చేసిన పనిని బట్టి నన్ను గుర్తించాలనుకున్నాడు. దేవుడు ఏది నేను చేయాలని అంటున్నాడు అది నేను చేస్తా అన్నాడు. నువ్వు నా నామాన్ని బట్టి అన్యజనుల మధ్యలో నువ్వు నిలబడాలని దేవుడు మాట్లాడాడు. నాకు సాక్షిగా నువ్వు ఉండాలన్నాడు. ఉన్నాడు అట్లా. సో ఆయన ప్రేమకు మనం ఫస్ట్ సాక్షులం. ఏదన్నా ఫస్ట్ ఆకర్షించేది యేసు ప్రభులో ఏదైనా ఉంటుందంటే ఆయన ప్రేమ. ఎవరైనా అడిగితే యేసు ప్రభు ఏంటంటే ఆయన ఏదో స్వస్థపరిచేవాడు, లేకపోతే ఆయన అవన్నీ ఉన్నాయి, కానీ ఫస్ట్ ఏంటి? దేవుడు ప్రేమై ఉన్నాడు అనేది ఇతరులు గుర్తిస్తారు. ఎలా గుర్తిస్తారు? ఆయన చూస్తే. నేను చిన్నగా ఉన్నప్పుడు కరుణామయుడు అది ఒకటి వచ్చేది, ఆ మూవీ చూసి అబ్బా ఈయన ఎంత జాలిగలవాడు, ఆయన దేవుడో కాదో నాకు తెలియదు అప్పటికి, నేను ఎంత జాలిగల ఆయన కదా అనుకున్నాను. ఇంకొకళ్ళు ఏదో ఒక లాకెట్, ఒక పెండెంట్ తీసుకొచ్చారు నా కోసం. ఓకే, ఆయన చూస్తే అబ్బా ఆయన నాకు తెలియకుండానే, అది ఇప్పుడు తెలుసు అది జస్ట్ ఒక ఐడియల్ అని, కానీ ఆ టైంలో బా ఈయనలో ఏదో ఆకర్షించే విషయం ఉంది అనుకున్నా. నేను చిన్నప్పుడు బయట గట్టిగా వెళ్ళి ఎవరైనా దేవుడు ఉంటే నా మాట వినాలి, నాకు జవాబు ఇవ్వాలి అని అరిసేదాన్ని. అప్పుడు మాకు చాలా ఓపెన్ ఏరియా ఉండేది, ఊరు, చెట్ల దగ్గరికి వెళ్ళి బాగా అరిసేదాన్ని. నిన్ను నువ్వు చూపించుకో అని ఎక్కువ అరుస్తా, అట్లా అడిగేదాన్ని, అట్లా ఎద్దుకో ఉండేది. మా మమ్మీ అన్ని ఐడల్ స్టోరీస్ నాకు చెప్పేది. ప్రహ్లాదుడి కదా అవి, వాళ్ళకి ఎట్లా కనిపించాడంటే నాకు ఇవన్నీ కాదు కానీ నాకు కనిపించాలి, ఎవరో నేను ఉట్టి దేవుడు అని చెప్తాను, నాకు పేరు వద్దు కానీ నాకు కనిపించాలనుకునేదాన్ని. ఒక దైవజనుడు మనం చెప్తూ ఒక వాక్యం వింటుంటే, మనం ఇలాంటి చిన్న చిన్న మాటలు మనం అన్నీ మర్చిపోతామా కానీ దేవుడు మర్చిపోడంట. సో నేను ఏదో 7 సంవత్సరాలప్పుడు నేను చేసినది దేవుడు నన్ను 16వ సంవత్సరంలో దర్శించాడు.
హల్లెలూయా. సో మనం అనుకుంటాం, మనం చాలా మన మాట ఇచ్చి మర్చిపోతాం, మనము ఏదైనా చేసి మర్చిపోతాం. కానీ దేవుడు అట్లాంటి వాడు కాదు. మనకి ఎంత నమ్మకమైన ఒక తోడు ఉన్నాడంటే నేను చాలా ఒక్కోసారి చాలా గ్రేట్ఫుల్ అని చాలా దేవుని బట్టి చాలా నేను ఆనందిస్తాను. ఈ లోకంలో ఎవరైనా ఏది కూడా శాశ్వతం కాదు ఎక్సెప్ట్ దేవుని ప్రేమ. ఎడబాయక మనం ఎటువంటి స్టేట్లో ఉన్నా మనం మొరపెడితే ఆయన మనకు ఉత్తరం ఇస్తాడు. అంతెందుకు, తప్పిపోయిన కుమారుడు ఎట్లాంటి స్టేట్లో ఉన్నాడు? పందులకు పెట్టే ఆహారం తినే స్టేట్లో ఉన్నాడు. ఆ స్టేట్కి రావడానికి ఆయనకి ఒకరోజు పట్టకుండొచ్చు కదా. ఆయన ధనవంతుడి కుమారుడు, ఉన్న ధనమంతా, అంటే ఎన్ని మార్లు ఆయనకు అవకాశం వచ్చినా అది వదిలేసి లాస్ట్కి ఇంకా ఆయనకి ఏమి ఇంకా వేరే దారి లేనంత వరకు తీసుకొచ్చుకొని అక్కడ నుంచి ఆయన అనుకున్నాడు, నా తండ్రి దగ్గర ఉన్న పని వాళ్ళు దీనికైనా బెటర్ స్టేట్లో ఉండొచ్చు, నేను ఆయన దగ్గరికి తిరిగి వెళ్తాను. ఆయనకి ఏమొచ్చిందంటే అప్పుడు తెలివి వచ్చిందంట. అప్పటి వరకు ఏముంది, ఆయనకున్న ధనాన్ని బట్టి, ఆయనకున్న ఆ ఇంట్రెస్ట్ని బట్టి, ఆ ఆశలు, ఆ కోరికలను బట్టి ఆయన అంధుడైపోయాడు. సడన్గా అప్పుడు ఆయన కళ్ళు తెరుచుకున్నాయి, తిరిగి వెళ్ళాడు. ఇంకొక తండ్రి అయితే వాడు నా కాళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు వాడు 4 మాటలని తర్వాత నేను వాడిని చూస్తా ఏం చేయాలో అనుకుంటా. తండ్రికి తెలుసా ఆయన హృదయంలో ఏముందో? పశ్చాత్తాపంతో వస్తున్నాడని తెలుసా? తెలీదు. ఇంకా ఆ సిచ్యువేషన్ బట్టి అయితే అక్కడ ఏం రాయబడలేదు. దూరంగా రావడం చూసి తండ్రి ఏం చేశాడు? పరిగెత్తుకొని వెళ్ళాడు. సో మనము దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు ఎందుకు వచ్చాము, దేని బట్టి వచ్చాం, ఏం తెలుసుకున్నాం, మన మొదటి స్థితి ఏంటి? మీరు ఒక హోంవర్క్ చేయండి, అందరూ కూడా రాసుకోండి. నేను వచ్చినప్పుడు ఏం చేశాను, లేదా రికార్డ్ చేసుకోండి. మీ సాక్ష్యం మీరే రికార్డ్ చేసుకొని వినండి. వినట వల్ల ఏమవుతుందంట? విశ్వాసం వస్తుంది. వినండి, నేను ఏం చేశాను లిస్ట్ రాసుకోండి. ఏం చేశాను ఇప్పటివరకు దేవుని ప్రేమను బట్టి? నేను యాక్చువల్లీ ఎందుకు నేను ఇన్ని సంవత్సరాలు, మీరు ఎన్ని సంవత్సరాలు దేవుళ్ళో ఉన్నారు? అన్ని సంవత్సరాలు మీరు ఎందుకున్నారు? ఎన్ని సంవత్సరాలు మీకు ఇంత ఇబ్బంది అయినా ఎందుకున్నారు? మీరు ఇంకా ఎందుకు మీరు దేవుని వెంబడిస్తున్నారు? ఇలా రాసుకోండి లిస్ట్. అప్పుడు నేనేం చేస్తాను, ఇప్పుడు నేనేం కోల్పోతున్నాను? చాలా ఇంపార్టెంట్. ఈ హోంవర్క్ మన అందరం చేయాలి, ఇంక్లూడింగ్ మీ, ప్రతి ఒక్కరం. నేను అనుకున్నా, నేను వెళ్ళాక మనం రికార్డ్ చేసుకోవాలి మన సాక్ష్యం. నేను ఏం చేస్తాను దేవుని, అది మనకి కొన్ని విషయాలు మనకి దేవుడికి మధ్యలోనే ఉండొచ్చు. మనం ఎందుకు ఆయన ఆకర్షించడో తెలియదు, మనం ఎందుకు ఆకర్షితులమేమో ఆ జ్ఞాపకం చేసుకోవాలి. ఆ చిన్న మనం జ్ఞాపకం చేసుకోవాలి. మన మొదటి ప్రేమని ఆయన అంటున్నాడు, నేను నీ పైన ఒక్క తప్పిదం మోపుతున్నాను. దేవుడు ఏదైనా భారం మోపాడనుకోండి, అది చాలా కష్టం, మనం తీర్చుకోలేం. కాబట్టి మరలా తిరిగి మనం ఆయన దగ్గరికి వెళ్ళాలి. మారు మనస్సు పొందండి అంటున్నాడు. మీరు ఏ స్థితి నుంచి పడిపోయారో జ్ఞాపకం చేసుకోమన్నాడు. మనకి ఏ స్థితి ఉండేది? సరి ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం చూద్దాం. క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారము ద్వారా అత్యధికమైన తన కృపా మహదైశ్వర్యమును రాబోవు యుగములలో కనపరచు నిమిత్తము క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. ఎక్కడున్నా మనం ఏ స్థితిలో ఉన్నాం? పరలోకంలో ఆయనతో పాటు కూర్చొని ఉన్నాం. సో ఎప్పుడైతే మనం యేసు ప్రభువుని అంగీకరించాం, మనం ఎక్కడ కూర్చొని ఉన్నాం? ఆయనతో పాటు. హల్లెలూయా. ఎక్కడ కూర్చున్నాం? ఆయనతో పాటు కూర్చొని ఉన్నాం. ఇక్కడ అంటాడు, మీకు మీ పైన ఒక్క నేరం నేను మోపుతున్నాను. మీరు ఏ స్థితి నుంచి పడిపోయారో మీరు గుర్తు తెచ్చుకోండి అన్నాడు. ఏ స్థితి నుంచి పడిపోయారు? ఎక్కడున్నాం మనం ఆయన పోలికలో ఆయన స్వభావం కలిగి ఉంటేనే కదా మనం ఆయనతో ఉండగలుగుతాం. కానీ ఇక్కడ ఏమవుతుంది? మనం చూస్తే ఆ ప్రేమ మనం కోల్పోతున్నాం. దేవుడు ప్రేమై ఉన్నాడు. ఆ ప్రేమనే లేకుండా పోతే మనం ఆయనతో ఏ విషయంలో పోలిక కలిగిన వారిగా ఉంటామా? ఉండం. ఒక 1 యోహానులో ఉంటుంది, నీ కనిపించే సహోదరుని నువ్వు ప్రేమించకపోతే నువ్వు కనిపించని దేవుని నువ్వు ఎలా ప్రేమించగలవు? ఎన్ని క్వశ్చన్స్ మనం వేసుకుంటాం.
మన గురించి మనం ఎన్ని క్వశ్చన్స్ వేసుకుంటాం, వేరే వాళ్ళ గురించి మనకు చాలా క్వశ్చన్స్ ఉండొచ్చు, కానీ ఫస్ట్ ఏది ఇంపార్టెంట్, మన గురించి ఉన్న మన క్వశ్చన్స్. మొదటి ప్రేమ, ఇది మనం నెగ్లెక్ట్ చేయకూడదు. మొదటి ప్రేమ, మొదటి క్రియలు మనం చూసిన తర్వాత ఏమంటారు, మొదటి క్రియలు. మనం ఏం చేసాం, మొదట ఎంత ప్రేమించాం. ఎవరైనా ఫస్ట్ ప్రేమలో పడినప్పుడు వారి ఆలోచన, వారి అంత ధ్యాస ఎక్కడ ఉంటుంది, ఎవరినైతే ప్రేమిస్తున్నారో వారిపైనే ఉంటుంది. వారు ఏది చేసినా మంచిగా అనిపిస్తుంది. అవతల వాళ్ళని చూసి నీకు ఏమైనా పిచ్చా, దాంట్లో ఏముంది అంటే లేదు చాలా బాగుంది అనుకుంటారు. ఏ చెత్త వంట చేసినా కానీ బాగుందని తింటారు. ఇవన్నీ ఉంటాయి. ఎందుకు? బికాస్ వీఆర్ సీయింగ్ ద పర్సన్. మనకు కొన్నిసార్లు మీరు ఎవరైనా అడిగే ఎందుకు మీరు ప్రేమిస్తున్నారని మాకు తెలియదు, కానీ మాకు ప్రేమ వచ్చింది, చాలా చాలా ఏమంటారు డీప్గా మేము వాళ్ళని ప్రేమిస్తున్నామంటారు. ఎందుకు తెలియదు. రాను రాను ఏమవుతుంది, అదే మాట 5 సంవత్సరాల తర్వాత అడిగితే చూపించగలరా సేమ్ ప్రేమ? మనం మారుతూ ఉంటామేమో, కానీ దేవుడు మారని వాడు. వాళ్ళు ఏం చేయాలి, ఎవ్రీ ఇయర్ ఎవ్రీ టైం జ్ఞాపకం చేసుకోవాలి మనం ఎలా స్టార్ట్ అయ్యాం. అందుకే ఎప్పుడు కూడా మనం ఎలా స్టార్ట్ అయ్యాం అనేది మర్చిపోకపోతే మనం ఫ్యూచర్లో ఎక్కడ నుంచి ఆరంభమేమో ఎప్పుడు మనం గుర్తుపెట్టుకోవాలి. ఎలా మనం స్టార్ట్ అయ్యాం ఎప్పుడు మర్చిపోకూడదు. అప్పుడు గర్వం అనేది రావడానికి ఛాన్స్ ఉండదు. చాలాసార్లు ఏమవుతుంది, మర్చిపోతాం, మన ఫస్ట్ స్థితి మర్చిపోతాం. కాబట్టి మనం కొంచెం ఎదగగానే అదే మన పర్మనెంట్, అక్కడి నుంచే మనం స్టార్ట్ అయినట్టు బిహేవ్ చేస్తాం. లేదు, మనం ఫస్ట్ ఎట్లా ఉన్నాం, మనం ఏంటి, మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాడు, నీ మొదటి ప్రేమ, నీ మొదటి క్రియలు నువ్వు చెయ్యి అంటున్నాడు. నీ మొదటి ప్రేమ, నువ్వు ఎక్కడి నుంచి పడిపోయావో, ఏ స్థితి నుంచి నువ్వు పడిపోయావో జ్ఞాపకం చేసుకో. ఇది ఎమచోపితో దేవుడు మాట్లాడుతున్న మాట. మనం నెగ్లెక్ట్ చేయొద్దు. మనం ఏ ప్రేమను కోల్పోయాం, మనం ఎలా ఉన్నాం ఫస్ట్ దేవుళ్ళకి వచ్చినాం. దాదాపు ఇక్కడ మనం చూస్తే 90% వాళ్ళు హిందూ బ్యాక్గ్రౌండ్ లేకపోతే వేరే బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళమే. మనం వేరే ఫెయిత్స్ నుంచి వచ్చిన వాళ్ళం. అయితే మనం మొదట ఎందుకు వచ్చాము, ఇన్ని రోజులు మనం ఎందుకుంటున్నాం, ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. ఏది మనం డ్రైవ్ చేస్తుంది? నేను అనుకోను మనం ఏదో వేరేవి ఆశించి మనం ఫస్ట్ ఇక్కడికి వచ్చామని నేను అనుకోను. లేకపోతే ఎవరు ఇన్ని రోజులు ఉండలేరు దేవుళ్ళు. చాలా ఆశలు, చాలామంది ఏం చేస్తారు, ఏదైనా ఒకటి పొందుకోగానే స్వస్థత కోసం వస్తే స్వస్థత వచ్చిన 4 రోజులు 5 రోజులు ఉంటారు, లేకపోతే ఒక 5 సంవత్సరాలు ఉంటారేమో. ఏదైనా కొంచెం మళ్ళీ కష్టం వచ్చి అస్వస్థత మళ్ళీ వచ్చి వాళ్ళకి అది క్యూర్ కాలేదనుకో, అయ్యో మాకేం కాలేదని చెప్పి వెళ్ళిపోతారు. ప్రేమించి వచ్చిన వాళ్ళు, ప్రేమను బట్టి వచ్చిన వాళ్ళు అలా చేయలేరు, ఎలా అయినా పట్టుకొని ఉంటారు. అందుకే దేవుడు అంటున్నాడు, నేను నీ సహనాన్ని నేను చూసా అంటున్నాడు. నువ్వు నా నామాన్ని బట్టి నువ్వు ఎంత భరించావో నేను చూశాను, కానీ ఒక్కటి నేను నీ పైన మోపుతున్నాను, ఒక్క నేరం. ఏంటది? నువ్వు నీ మొదటి ప్రేమను కోల్పోయావు. ఏదైనా రీజన్ అవ్వచ్చు మన ప్రేమను మనం కోల్పోవడానికి. ఆ రీజన్స్ మనకి తెలుసు, అవి కూడా రాసుకోండి. ఆ రీజన్స్ మనకి తెలుసు. దేవుడు మనని యాక్సెప్ట్ చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఎటువంటి స్థితిలో మనం ఉన్నా సిద్ధంగా ఉన్నాడు. మనం ఒక్కటే చేయాలి. ఆ తప్పిపోయిన కుమారుడు ఎలా అయితే పశ్చాత్తాపడ్డాడో మనం పశ్చాత్తాపడాలి. డైలీ పశ్చాత్తాపడే విషయాలు ఉంటాయి, కొన్ని డీప్ రూటెడ్ ఉంటాయి, మనకు తెలియవు కూడా. మనకు అవి దానికి మనం రిపెంట్ అవ్వాలని తెలియవు. మనం తెలిసి చేస్తున్నాను నేను అనట్లేదు, నేను ఎవరిని కూడా బ్లేమ్ చేయట్లేదు. మనం కొన్నిసార్లు గ్రహించాం, మనం డ్రిఫ్ట్ అయిపోతుంటాం, మనం పక్కకు తప్పిపోతుంటాం. కావాలని తప్పిపోము, కానీ మనం ఎక్కడైనా ఆగిపోయామంటే ఏమవుతాం, మనం ఒకవేళ ఒక రివర్లో మనం ఒక చోట ఆగిపోతే మనం రోజు చేయకుండా ఏమవుతుంది, అది మనం అక్కడే ఉన్నాం అనుకుంటాం, కానీ సడన్గా మనం ఇంకెక్కడో తేలుతాం, ఇంకెక్కడో వెళ్ళిపోతాం. ఎందుకంటే డ్రిఫ్ట్ అయిపోతాం. ఆగిపోతే డ్రిఫ్ట్ అయిపోతాం. ఆగిపోతే వేరే విషయాలు, స్టాగ్నేటెడ్ వాటర్ అంటే ఏదైనా నిలిచి ఉన్న వాటర్ ఉంటే ఏమవుతాయి, అక్కడ అనవసరమైనవన్నీ వచ్చి దాంట్లో పడతాయి. చెత్త, లేకపోతే ఈగ ఏమంటారు అవి, దోమలు, అనవసరమైనవన్నీ కూడా వర్మ్స్ దాని చుట్టూ వచ్చి చేరుతాయి. మనం గ్రహించట్లేదేమో అంతే. కానీ దేవుడు ఈరోజు అంటున్నాడు, నేను మీ పైన ఒక్క తప్పుదం మోపుతున్నాను, ఒక్కటి. మీరు మీ మొదటి ప్రేమను కోల్పోయారు. యు లాస్ట్ యువర్ ఫస్ట్ లవ్.
మనము పశ్చాత్తాపపడి మనము ఆయన సైడ్ తిరగాలి. అదే పేతురు కూడా ఏం చేశాడు, యేసుప్రభు పునరుద్ధానం అయిన తర్వాత తను అందరు కలిపి వెళ్ళిపోయాక ఏమన్నాడు, నేనైతే చేపలు పట్టడానికి వెళ్తున్నాను, బ్యాక్ టు స్క్వేర్ వన్. నేను ఎక్కడి నుంచి ఆరంభమయ్యానో అక్కడ 3.5 సంవత్సరాలు ఉన్నాను, ఏదో గొప్ప ఇది చూశాను, నాకు దేవుడు ఏదో ప్రత్యక్షత ఇచ్చాడని అనుకున్నాను, ఈయనే క్రీస్తు అని. మరి ఏమో నాకు తెలియదు, ఇప్పుడు ఏం చేస్తాను, చలో ఐ విల్ గో బ్యాక్, నేను మళ్ళీ తిరిగి వెళ్ళిపోతాను. తనతో పాటు ఏంటి, ఒక స్ట్రాంగ్ లీడర్ పీటర్, అందుకేం చేశాడు, తనతో పాటు ఇంకా కొంతమంది మేము కూడా వస్తామని అందరు వెళ్ళారు. ఇంకా మేమేం చేస్తాం మరి అని వెళ్ళారు. వెళ్ళినప్పుడు వాళ్ళకి ఏం కనిపించింది, యేసుప్రభు వచ్చి గద్దించాడు వాళ్ళని. ఫస్ట్ ఎక్కడైనా గద్దించడం మనం చూసాము. ఆయన వచ్చి ఏం చేస్తాడంట, ఫుడ్ ప్రిపేర్ చేస్తాడు. ఫుడ్ ప్రిపేర్ చేసి మీ దగ్గర ఏమైనా ఉన్నాయా అని అడిగారు. తర్వాత ఆయన ఫుడ్ ప్రిపేర్ చేసి వాళ్ళకి ఇచ్చాడు. మనం చూస్తే యోహాను సువార్త 21వ అధ్యాయంలో ఉంటుంది. వారికి ఆహారం పెట్టి ఆయన ఏం చేస్తాడు, అప్పుడు వారిని ఒక పేతుని ఒక మాట అడుగుతాడు. చూద్దామా, అది యోహాను సువార్త 21వ అధ్యాయం 21:15 చదుమా. వారు భోజనము చేసిన తరువాత యేసు సీమోను పేతురును చూచి, యోహాను కుమారుడవైన సీమోను, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా అని అడుగగా, ఇక్కడ చూస్తే ఏం చేశాడు, ఫస్ట్ ఆయన కొంచెం ముందు నుంచి చదువుమా, 9వ వచనం చూడు. వారు దిగి దరికి రాగానే అక్కడ నిప్పులను వాటి మీద ఉంచబడిన చేపలను రొట్టెయు కనబడెను. యేసు, మీరిప్పుడు పట్టిన చేపలలో కొన్ని తీసుకొని రండని వారితో చెప్పగా, సీమోను పేతురు దోణి ఎక్కి వలను దరికి లాగెను. అది 183 గొప్ప చేపలతో నిండి ఉండెను. చేపలు అంత విస్తారముగా పడినను వల పిగలలేదు. యేసు, రండి భోజనము చేయుడని వారితో అనెను. ఆయన ప్రభువని వారికి తెలిసినందున, నీవెవడవని శిష్యులలో ఎవడునూ ఆయనను అడుగు తెగింపలేదు. యేసు వచ్చి ఆ రొట్టెను తీసుకుని వారికి పంచిపెట్టెను. అలాగే చేపలను కూడా పంచిపెట్టెను. యేసు మృతులలో నుండి లేచిన తరువాత శిష్యులకు ప్రత్యక్షమైనది ఇది 3వసారి. ఇక్కడ చూస్తే 3వసారి శిష్యులకి ప్రత్యక్షమయ్యాడు ఆయన. మనం ఒకవేళ ఆ ప్లేస్లో ఉంటే ఫస్ట్ మనం గద్దెంపుతో స్టార్ట్ చేస్తామేమో. నువ్వేం చేసావు, నువ్వేం తప్పు చేసావు నీకు తెలుసా, నువ్వు అసలు ఏం చేస్తావో నీకు తెలుసా కదా. ఇక్కడ చూస్తే యేసుప్రభు అవేం అడగలేదు. ఫస్ట్ వాళ్ళకి ఆహారం పెట్టి వాళ్ళతో మరి వాళ్ళకి తెలిసిన, ఎందుకంటే వారు రాత్రంతా కష్టపడే వారికి చేపలు దొరకలేదంట. కానీ యేసుప్రభు మరి ఎక్కడైతే వల వేయమని చెప్పారో వాళ్ళకి చెప్పగానే వాళ్ళకి చేపలు దొరికాయి. అప్పుడు వాళ్ళకి తెలిసింది ప్రభు అని వాళ్ళు గ్రహించారు. ముందు స్టోరీలో ప్రభు అని వాళ్ళు తెలుసుకున్నారు. కానీ అడిగే ధైర్యం ఎవరికి లేదు. ఎందుకు నేను అనుకుంటా, అమ్మో ఇప్పుడు మేము చేసిన తప్పు కదా, ఆయన మమ్మల్ని వేచి ఉండమని, లేకపోతే మమ్మల్ని మా కోసం ఇవి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు కానీ మేము ఏమి చేయలేదు, ఈయన ఇది జరుగుతుందని చెప్పాడు, మేమేం చేస్తున్నాం, మేము వేచి ఉండకుండా మా ఇష్టం వచ్చిన పనులు మేము చేసుకుంటున్నామని, వేచి ఉండకుండా ఇంకా ఇష్టం వచ్చిన పనులు మేము చేసుకుంటాం అనుకోవచ్చు. అడగలేదు. వాళ్ళు ఆశ్చర్యంతో ఉండొచ్చు, వారు షాక్లో ఉన్నారు. ఇంత మేము చేశాక కూడా మమ్మల్ని ఈయన ఎలా ప్రేమిస్తున్నాడు అనుకోవచ్చు. ఈయన మా కోసం ఆహారం సిద్ధపరిచారు. ఎన్నో ఆలోచనలు ఉండొచ్చు కదా. ఇంత మేము చేశాక ఎలా ఈయన మా కోసం ఆహారం చేస్తున్నాడు. ఆయన ఒక్క మాట, ఒక గద్దింపు మాట కూడా అడిగినట్టు మనకు కనపడదు. తర్వాత చూడండి చదవమా. వారు భోజనము చేసిన తరువాత యేసు సీమోను పేతురును చూచి, యోహాను కుమారుడువైన సీమోను, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా? ఒకటే క్వశ్చన్ అడుగుతున్నాడు. మనం ఇక్కడ చూస్తే ఒక్కటే క్వశ్చన్ అడుగుతున్నాడు. వీరందరికంటే నువ్వు నన్ను, వీటికంటే నువ్వు తిన్న ఆహారమే కావచ్చు, నీతో ఉన్న స్నేహితులే కావచ్చు, నీకున్న ఏదైనా కానీ వీటికంటే నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావు. నేను నీకు ఆహారం ఇవ్వగలను, నేను నీకు కావాల్సిందంతా ఇవ్వగలను, కానీ వీటన్నిటికంటే ఇవి ఇస్తున్నానని కాకుండా నువ్వు నన్ను ప్రేమించగలవా? దేవుడు ఈరోజు మనల్ని అడగచ్చు. మనం అనుకున్నవి జరగచ్చు, అనుకున్నవి మనకు దొరకచ్చు, దొరకకపోవచ్చు, కానీ అయినా మనం ఆయన్ని ప్రేమిస్తున్నామా? ఒకటే మాట అడుగుతున్నాడు. పెద్ద ప్రశ్నలు, పెద్ద లిస్టు పెట్టుకొని అడగట్లేదు.
ఒకటే అడుగుతున్నాడు, వీరికంటే నువ్వు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావు. అక్కడ ఆహారం పెట్టారు, తిన్నారు. సో నువ్వు తిన్న ఆహారం కన్నా నువ్వు నన్ను ఎక్కువ ప్రేమిస్తున్నావా? ఒక మన కోసం ప్రాణం పెట్టిన వ్యక్తి, మన కోసం చాలా హెల్ప్ చేసిన వ్యక్తి ఏదైనా ఒక మాట అంటే మనం దాన్ని జవదాడడానికి ఇష్టపడతామా? ఇష్టపడం. అలాంటిది యేసుప్రభు ఏం చేస్తాడు? వారి కోసము ప్రాణం పెట్టి శ్రమ అనుభవించి మన కోసం, అందరి కోసం ఆయన మన ఒక్క ప్రశ్న అడుగుతున్నాడు, వీరికంటే ఒకసారి చదవమా, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా? వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావు. ఎందుకంటే ఇంతకుముందు ఏం చేస్తాడు? నువ్వు ఏమైనా కానీ నేను నిన్ను విడిచిపెట్టానని మూడు సార్లు ఆయన తృణీకరించాడు కదా. 3 సార్లు ఆయన డిసగ్రీ అయ్యాడు. తర్వాత ఏమైంది మనం చూస్తాం. ఏమైంది? ఎప్పుడైతే యేసుప్రభు ఆయన వైపు చూశాడో ఆయన హృదయం పశ్చాత్తాపంతో నిండిపోయింది. ఎక్కడో అక్కడ ఆయనకు ఇది ఉంటుంది, రియలైజేషన్ ఉంది. దాన్ని చచ్చిపోనివ్వట్లేదు దేవుడు. ఏమంటున్నాడు? వీరికన్నా నువ్వు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా? ఒక్కసారి అడిగాడా? తన ఆన్సర్ ఏముంది? ఇంతకుముందులాగా నోరు పారేసుకోవట్లేదు పేతురు. ఏమంటున్నాడు? ఆన్సర్ చూద్దామా? అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పెను. ఇక్కడ చూడండి, నేను నిన్ను ప్రేమిస్తున్నానని నీవే ఎరుగుదువు. ఎందుకంటే అక్కడ ఇంతకుముందు చెప్పిన మాట ఏమైంది? యేసుప్రభు అన్నాడు, కాదు మరి కోడి అది 3 times కూసేలోపు నువ్వు నన్ను డినై చేస్తావు, నువ్వు నన్ను తృణీకరిస్తావు అని చెప్పిన మాట గుర్తుకొచ్చిందేమో ఇక్కడ. అందుకే మళ్ళీ ఇంకోసారి ఏం మాటలు ఆయన ఇది చేసుకోకుండా నీకే తెలుసు ప్రభు అంటున్నాడు. తర్వాత యేసు నా గొర్రె పిల్లలను మేపుమని అతనితో చెప్పెను. మరలా ఆయన యోహాను కుమారుడువైన సీమోను, నన్ను ప్రేమించుచున్నావా అని 2వసారి అతన్ని అడుగగా అతడు, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పెను. ఇక్కడ ఏమంటున్నాడు? అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమిస్తున్నానని నీవే ఎరుగుదువు. తర్వాత ఆయన నా గొర్రెలను కాయుమని చెప్పెను. ఫస్ట్ ఏమన్నా? నా గొర్రెల్ని మేపు, తర్వాత నా గొర్రెల్ని కాయు అంటున్నాడు. తర్వాత 3వసారి ఆయన యోహాను కుమారుడువైన సీమోను, నన్ను ప్రేమించుచున్నావా అని అతన్ని అడిగెను. నన్ను ప్రేమించుచున్నావా అని 3వసారి తన్ను అడిగినందుకు పేతురు వ్యసనపడి, ప్రభువా, నీవు సమస్తము ఎరిగిన వాడవు, నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పెను. నీవు సమస్తం ఎరిగిన వాడవు, నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదవని ఆయనతో చెప్పి వ్యసనపడ్డాడంట. ఏంటి ఇన్నిసార్లు ఒకటే ప్రశ్న అడుగుతున్నాడు అనుకున్నానేమో. కానీ ఏమన్నాడు? యేసు నా గొర్రెలను మేపుము, నీవు యవ్వనుడవై ఉండినప్పుడు నీ అంతట నీవే నడుము కట్టుకొని నీకిష్టమైన చోటికి వెళ్ళుచుంటివి. నీవు ముసలివాడవైనప్పుడు నీ చేతులు నీవు చాచుదువు, వేరొకడు నీ నడుము కట్టి నీకిష్టము కాని చోటికి నిన్ను మోసుకొని పోవునని నీతో నిశ్చయముగా చెప్పుచున్నానని అతనితో చెప్పెను. తనకి ఎండ్ ఏంటో కూడా దేవుడు ఇక్కడ చూపించాడు. ఇవన్నీ చేస్తున్నావు నువ్వు యవ్వనస్తుడు అయినప్పుడు నీ ఇష్టమైన చోటికి నువ్వు వెళ్తావు, కానీ ఒక సమయం అవుతుంది, నువ్వు అప్పుడు ముసలివాడు అవుతావు. అప్పుడు ఏం చేస్తారు? నీకు ఇష్టం కాని చోటు తీసుకెళ్ళి నీ చేతులు కట్టి నిన్ను మరి బంధిస్తారని ఇక్కడ క్లియర్గా చెప్తా ఉన్నాడు. కట్టి నీకు ఇష్టము కానీ చోటికి నిన్ను మోసుకొని పోనని నీతో నిశ్చయంగా చెప్పుచున్నానని అతనితో చెప్పాను. నీకు ఇష్టం కాని ప్లేసెస్కి తీసుకువెళ్ళబడతాడు. కానీ ఇక్కడ చూస్తే పేతురు వెనుతిరిగాడా? తిరగలేదు, వెంబడించాడు. తన ఎండ్ ఏంటో తనకు తెలుసు ఇప్పుడు. కానీ ఇక్కడ 3 times యేసుప్రభు అడిగాడు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? వేరేమైనా ప్రశ్న అడిగాడా? ఇంతమంది కనిపించినప్పుడు మనం చాలాసార్లు వీ హ్యావ్ లాట్ ఆఫ్ క్వశ్చన్స్, మనకు చాలా క్వశ్చన్స్ ఉంటాయేమో, మనకు చాలా ఆన్సర్స్ కావాలేమో. కానీ ఫస్ట్ మనం అడగాల్సిన ప్రశ్న ఏంటంటే, నేను యేసు ప్రభువుని ప్రేమిస్తున్నానా లేకపోతే జస్ట్ వెంబడిస్తున్నానా? ప్రేమిస్తే మన వైఖరి వేరేనే ఉంటుంది. ప్రేమిస్తే మనం ఏదైనా చేయడానికి ముందు ఉంటాం. లేకపోతే మనం ఒక ఇమోషన్స్ వరకే మనం ప్రేమిస్తున్నామా, డీప్గా మనం ఆయన ప్రేమిస్తున్నామా? 3 times మైండ్, బాడీ, సోల్ 3ని దేవుడు పరీక్షించాడేమో. నువ్వు ప్రేమిస్తున్నావు అని 3 times అడిగాడు. 3 times దేవుడు ఇక్కడ ఎఫెసీ సంఘంతో ఏమంటున్నాడు? నీ పైన నేను ఒక్క నేరం మోపుచున్నాను. ఆయన మొదట నీకుండిన ప్రేమ నీవు వదిలితివి,
వదులుతివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. తప్పు ఒకటి, నువ్వు చాలా మంచి చేసావు కానీ ఒక్కటి, కానీ ఈ ఒక్కదాని వల్ల ఏమంటున్నాడు యేసు ప్రభు? తల చదుమా 6. నీవు ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపకం చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయుము. అట్లు చేసి నీవు మారు మనసు పొందితేనే సరి. లేని ఎడల నేను నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోటు నుండి తీసివేతును. అయితే ఈ ఒకటి నీలో ఉన్నది, నికోలాయితుల క్రియలు నీవు ద్వేషించుచున్నావు, నేను కూడా వీటిని ద్వేషించుచున్నాను. ఇక్కడ ఏమంటున్నాడు? ఒకవేళ నువ్వు అట్లా చేయకపోతే, అట్లు చేసి నీవు మారు మనసు పొందితేనే సరి. మారు మనసు పొందితేనే సరి. లేని ఎడల నేను నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోటు నుండి తీసివేతును. నీ దీపస్తంభమును దాని చోటు నుండి నేను తీసేస్తాను. దీపస్తంభం, ఆ దీపస్తంభం దేనికి గుర్తు? దేవుని యొక్క ప్రెజెన్స్కి, పరిశుద్ధాత్మకి. దేవుడు మాట్లాడడం కొన్నిసార్లు మనము, మీకు ఆ అనుభవం ఉందో లేదో నాకు తెలియదు, కానీ కొన్నిసార్లు ఏదైనా మన దేవుడు చెప్పిన దానికి వ్యతిరేకంగా మనం ఏమైనా చేస్తే సడన్గా దేవుని యొక్క వాయిస్ సైలెంట్ అయిపోతుంది. యూ డోంట్ హియర్ ఎనీథింగ్. అప్పుడు అలా అయినప్పుడు ఏమవుతుంది? కన్ఫ్యూజన్ వచ్చేస్తుంది, గాబరా వచ్చేస్తుంది. మనమేమో ప్రేయర్లో డిస్కస్ చేస్తున్నప్పుడు ఒక మాట, ఎవరి మనస్సు అయితే నీ పైన ఆనుకుంటుందో వారిని పూర్ణ శాంతి గలవారుగా నీవు చేస్తావు. మనస్సు ఆయన పైన ఆనుకోవడం అనుకోండి. మనం నాకు ఆ మాట అన్నప్పుడు అపోస్తలుడైన యోహాను గుర్తుకొస్తాడు. తన ప్రియ శిష్యుడు కదా, ఆయన రొమ్మున ఆనుకొని ఉన్నాడు అని మనం చూస్తాం కదా వాక్యంలో. సో నేను అనుకుంటా, ఆనుకొని ఉన్నప్పుడు ఏం వినపడుతుంది? మనం ఎవరైనా ఆనుకొని ఉంటే వారి గుండె చప్పుడు వినపడుతుంది కదా ఆనుకుంటే. సో యోహాను లాస్ట్ వరకు కూడా ఒక్కసారి కూడా ఇచ్చేది. ఆయన ఎక్కువ కాలం బ్రతికి ఎక్కువ మనము దేవుని యొక్క ప్రత్యక్షతలు పొందుకొని ఆయన మరి స్వస్థతలు చేసినట్టు మనము మరి ఎక్కడెక్కడ చేయవాలి. మనం పేతురు గురించి చూస్తాము, అపోస్తలుడైన పౌలు గురించి చూస్తాము, మరి ఫిలిప్ గురించి చూస్తాము. వీళ్ళందరి గురించి వేరే ఏవో చేసినట్టు మనం చూస్తాం. కానీ మరి యోహాను గురించి మనం ఏం చూస్తాము? ఆయన ప్రత్యక్షత, దేవుడి యొక్క ప్రత్యక్షత కలిగిన వాడిగా మనం చూస్తాం. ఎవ్వరు చూడని విషయాన్ని ఆయన చూసిన వాడిగా చూస్తాం. ఆయనకి ఇవ్వబడింది అది. ఎవరికి ఇచ్చిన పని అపోస్తలులు వాళ్ళు చాలా చక్కగా చేశారు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఇది మాకు ఇవ్వబడిన పని. వాళ్ళు అర్థమైంది వాళ్ళకి. నేను నా ప్రజెన్స్ని తీసేస్తా అంటాడు దేవుడు. అంటే ఇంకా నీకు నాకు ఆ యొక్క సహవాసం ఉండదు. నువ్వు మారు మనసు పొందితే సరి. ఇవన్నీ విషయాలు ఎన్ని మెచ్చుకున్నా ఈ ఒక్క పాయింట్ వల్ల ఏమంటున్నాడు దేవుడు? నేను నీతో ఆ యొక్క సహవాసము, ఆ యొక్క సన్నిధి, నా ప్రెజెన్స్ నీతో నేను ఉండకుండా చేస్తాను. నీకు కావాల్సినవి నీకు దొరుకుతాయేమో. సౌలు ఏం చేస్తాడు? సౌలు ఆయన రాజుగా, దేవుడు ఆయన తృణీకరించాక కూడా ఇజ్రాయెల్ పైన రాజుగా కొన్ని సంవత్సరాలు ఉన్నాడు కదా. కానీ ఏమైంది? ఆయనకి ఒక దురాత్మ వచ్చి ఆయన బాధ పెట్టింది. ఎప్పుడు ఈర్ష్య, ద్వేషము. ఎప్పుడు మరి ఆయన దేవుడి బిడ్డగా ఉండి, అంటే దేవుడు నియమించిన రాజుగా ఉండి తన నుంచి పరిశుద్ధాత్మ విడిచి వెళ్ళిపోయాక ఆయన ఎలా తయారయ్యాడంటే, దేవుని బిడ్డలంటే ఆయనకి ఇష్టం లేదు. ఎవరైతే నెక్స్ట్ రాజుగా ఎంచబడ్డారో ఏం చేస్తాడు? ఆయన్నే చంపాలని చూస్తున్నాడు. దేవుని యొక్క సన్నిధి విడిచి వెళ్తే ఎలా అవుతాం? జస్ట్ ఆపోజిట్ అయిపోతాం. దేవుడు ఏదైతే మనం చేయాలని అడుగుతున్నాడో దానికి వ్యతిరేకంగా అయిపోతాం, ఆపోజిట్. దేవుడు ఆయనకి రాజ్యం ఇవ్వాలని ఆశపడ్డాడు, కానీ ఏం చేశాడు? ఆయన దేవుని మాట వినలేదు. ఆయనకు పరిశుద్ధాత్మ విడిచి దేవుడు ఆయన రిజెక్ట్ చేస్తాడని ఉంటుంది. ఆయన దేవుడు రిజెక్ట్ చేశాడు. రిజెక్ట్ చేయగానే ఏమైంది? ఆయనలో ఇంకొకటి ప్రవేశించి. ఎప్పుడు మనం ఖాళీగా ఉండలేము. మనం ఒకదానికి ఏమంటారు, ఒక నివాసంగా ఉంటాం. దేనికి నివాసంగా ఉంటాం అనేది మనం డిసైడ్ చేసుకోవాలి. మన పరిశుద్ధాత్మకి నిలయంగా ఉన్నామా, వేరే ఆత్మలకు నిలయంగా ఉన్నామా అనేది మన ఇష్టం. దేవుని మాట మనతో డైరెక్ట్ మాట్లాడినప్పుడు ఎప్పుడైనా రిజెక్ట్ చేస్తే ఏమవుతుంది? ఇంకొకటి వచ్చి కూర్చుంటుంది. దేవుడు ఇక్కడ ఫోర్స్ చేయట్లేదు. ఫోర్స్ చేయలేడా? దేవుడు చేయగలడు. మాటతో సృష్టిని చేసిన దేవుడు మనల్ని ఏదైనా పని చేయించడం ఆయనకు అంత కష్టతరమా? కాదు. కానీ ఫ్రీ విల్ ఇచ్చి నీ అంతటి నువ్వు నా దగ్గరికి రా అంటున్నాడు.
అక్కడ ఏంటంటే నువ్వు మారు మనసు పొందావా సరే, లేకపోతే ఏమంటా నేను నీ వద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోటు నుండి తీసివేతును, దాని చోట నుండి తీసివేస్తాను. మనం ఆ వికెట్ సర్వెంట్స్ లాగా ఉంటున్నామా? ఎవరికైతే ఒక్క తలాంతు ఇవ్వబడిందో ఆ ఒక్క తలాంతే ఉంది, వాళ్ళకైతే 5 ఉన్నాయి, వాళ్ళకైతే 2 ఉన్నాయి, నాకు ఒక్కటే తలాంతు ఉందని ఆ ఒక్క తలాంతు కూడా వాడకుండా తొవ్వి పెడుతున్నామా? ఆ ఒక్కటి కూడా తీసేస్తాడు దేవుడు. ఉంది కదా ఆ యొక్క ఉపమానంలో ఉంటుంది కదా, ఆ ఒక్కటి కూడా తీసి ఎవరికైతే 5 ఉన్నాయో వాళ్ళకి ఇచ్చాడంట. ఎందుకంటే దేవుడు రిసోర్సెస్ వేస్ట్ చేయడం దేవుడికి ఇష్టం ఉండదు. దేవుడి యొక్క రిసోర్సెస్ మనం వాల్యూ చేయమేమో పరిశుద్ధాత్మని ఎంతైతే దేవుడు వాల్యూ చేస్తాడు. అందుకే పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళకి క్షమాపణ ఉండదని ఉంటుంది. దేవుడు అంటున్నాడు నీ మొదటి ప్రేమను జ్ఞాపకం చేసుకో అంటున్నాడు. ఏదైనా రిలేషన్షిప్ పాడైపోతుంటే ఫస్ట్ ఏం చేయాలి? ఫస్ట్ ఏం చేస్తాం? ఒకరిని క్షమించాలంటే మనకి ఏం జ్ఞాపకం వస్తుంది? అరే మనం ఫస్ట్ ఎలా ఉన్నాం? ఎవరైనా ఫ్రెండ్సే విడిపోతున్నారు అనుకో ఏమంటారు? గొడవలు వచ్చాయనుకో, అరే మనం ఫస్ట్ ఎలా ఉన్నాం ఒక్కసారి జ్ఞాపకం చేసుకోరా, ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. మనం ఎట్లా స్టార్ట్ అయ్యాం? మనకు అది గుర్తొచ్చినప్పుడు ఏమవుతుంది? వి స్టార్ట్ చేంజింగ్. మనం మారుతాం. కానీ మనం అంత కఠిన హృదయం అయిపోయామా? మనం దేవుని యొక్క మొదటి ప్రేమ, మన మొదటి స్థితిని, మన దేవుని పట్ల మనకున్న మా మొదటి ప్రేమను మర్చిపోయామా? ఏమొచ్చింది మనకి దేవునికి మధ్యలో? ఆ మొదటి ప్రేమను చూపించకుండా ఏమొచ్చింది? మనం పశ్చాత్తాపపడి దాన్ని విడిచిపెట్టడానికి సిద్ధంగా ఉన్నామా? మనం పశ్చాత్తాపపడి దాన్ని విడిచిపెట్టడానికి సిద్ధంగా. నువ్వు నికోలేషియన్స్ అది వాళ్ళ క్రియలు నువ్వు ఏమన్నా ద్వేషించున్నావు, నేను కూడా వీటిని ద్వేషించున్నాను అంటాడు. నికోలేలు ఏం చేస్తారు? వారు విగ్రహాలకు పెట్టిన ఆహారం తినడం మంచిదే, ఓకే, నో ప్రాబ్లం, తినచ్చు. అంటే వరల్డ్లీవి చేసుకుంటూ, లోకపరమైనవి చేసుకుంటూ కూడా దేవుని నువ్వు వెంబడించవచ్చు అనేవి నేర్పిస్తూ ఉన్నారంట. అందుకే వాళ్ళను ద్వేషించావు, నేను కూడా వాడిని ద్వేషిస్తాను. అయినా వాళ్ళకి ఏమైనా ఛాన్స్ ఉందా? నువ్వు కనుక పశ్చాత్తాపడకపోతే నేను ఆ దీపస్తంభాన్ని నేను అక్కడి నుంచి దాని ప్లేస్ నుంచి తీసేస్తా అంటున్నాడు. ఇన్ని మంచి పనులు ఉన్నాయి నీలో అని చెప్పుతూ ఆ ఒక్కటి చేయనందుకు దేవుడు అంగీకరిస్తాడా? మనం చాలాసార్లు మనం ఆ భ్రమలో ఉంటామేమో, ఇంక్లూడింగ్ మీ. నేను నా గురించి కూడా చెప్తున్నాను. ఒక్కటి చేయకపోయినా మనం దేవుడు జాలిగల్లోడు కదా, దీన్ని కొంచెం సైడ్ చేసేస్తాడు అనుకుంటామేమో. కానీ అలా అనట్లేదు దేవుని వాక్యం. అన్ని మంచి పనులు ఉన్నాయని మెచ్చుకున్నా ఈ ఒక్క పని నువ్వు చేయట్లేదు కాబట్టి నీ మొదటి ప్రేమని, దేవుడు ప్రేమ అయి ఉన్నాడు, ఫస్ట్ క్వాలిటీయే నీలో లేకపోతే, ఫస్ట్ ఆజ్ఞని నువ్వు, ఫస్ట్ కమాండ్మెంట్ నువ్వు పాటించకపోతే, నీవు ఎన్ని చేసినా అవి యాక్సెప్ట్ చేయబడవు. నీ మొదటి ప్రేమ, నీ మొదటి క్రియలు. సో ఈరోజు అందరూ ఖచ్చితంగా మీ హోంవర్క్స్ చేయండి. అది మీకోసం, నాకేం చెప్పక్కర్లేదు, నాకేం చూపించక్కర్లేదు, మన కోసం మనం చేసుకుందాం. నా మొదటి ప్రేమ ఏంటి? మీ సాక్ష్యాన్ని ఒకవేళ రికార్డ్ చేసుకోండి, లేకపోతే రాసుకోండి. ఎలా నేను దేవుని దగ్గరికి వచ్చాను, ఎలా నేను దేవుని వెంబడించాను, దాంట్లో నుంచి ఇంపార్టెంట్ పాయింట్స్ తీసి నేను రాసుకోండి. నేను ఇవి చేశాను, ఇప్పుడు నేనేం చేస్తున్నాను? వాటికి వ్యతిరేకంగా చేస్తున్నానా, అలాగే చేస్తున్నాను? పశ్చాత్తాపడి మరలా ఒక్కసారి మనం ఆయన దగ్గర తిరిగి వెళ్దాం, మరలా. ఎందుకంటే దేవుడు చాలాసార్లు మనతో మాట్లాడినాడు. మన పట్ల దేవుడికి చాలా ప్రణాళికలు ఉన్నాయి, ఎన్నో దేవుడు ప్రణాళికలు కలిగి ఉన్నాడు. నెరవేరుస్తాడు, అవన్నీ ఖచ్చితంగా నెరవేరుస్తాడు. కానీ ఆ నెరవేర్పు చేసే సమయానికి మనం ఉంటామా లేదా, అది ఇంపార్టెంట్. ఒక మనిషిని బట్టి కాదు ఇది ఉండేది, ఒక మనిషి ద్వారా ఆరంభమైంది, కానీ ఇది దేవుని సంకల్పము, దేవుని సంఘము. మనం అడుగుదాం, దేవా నేనే మొదటి క్రియలు చేశాను? ఫస్ట్ ఆయన పట్ల మన మొదటి క్రియలు చేయాలి, తర్వాత మన సహోదరుల పట్ల మన మొదటి క్రియలు చేయాలి. ఫస్ట్ దేవుని పట్ల. నువ్వు ఎంత సమయం దేవునితో గడుపుతున్నావు? ఇంతకుముందు ఎంత సమయం గడిపేవాడివి, ఇప్పుడు ఎంత సమయం గడుపుతున్నావు? ఏమని తీర్మానాలు చేసుకున్నావు దేవునితో? మరి ఇప్పుడు అవి నెరవేరుస్తున్నావా, మర్చిపోయావా? ఏమని మాట్లాడాం మనం దేవునితో? హన్నా పేరు మనం ఎందుకు జ్ఞాపకం చేసుకుంటాం ఇప్పటికి కూడా?
దేవునికి ఇచ్చిన మాట ఆమె తప్పలేదు. హల్లెలూయా. ఇచ్చిన మాట ఆమె తప్పలేదు. కొంత సమయం తీసుకుంది, కానీ ఏం చేసింది, తను బలమైన ఒక 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 ఏమంటారు వ్యక్తిని దేవునికి అప్పగించింది ఆమె. సమూయేలు వంటి వాడు ఎక్కడా లేరు ఆ కాలంలో. ఆ కాలం ఏమైనా మంచి కాలమా? దేవుని వాక్యం అక్కడ దొరకడం అంట అరుదు అంట. అక్కడ దేవుని మాట విని చెప్పేవాళ్ళు ఎవ్వరు లేరు. ఆ టైంలో సమూయేలు ఒక ఉజ్జీవాన్ని తీసుకొచ్చాడు, ఒక సైన్ ఆఫ్ రివైవల్ అంట సమూయేలు. హన్నా ఇచ్చిన కమిట్మెంట్ నిలబెట్టుకుంది. మనం ప్రతి ఒక్కరం ఇచ్చిన కమిట్మెంట్, మనం ఏ చిన్న మాటని చెప్పాము అది నిలబెట్టుకుంటే దేవుడు మనతో ఏం చేయగలడో అన్నది మనం ఊహించలేం కూడా. మనం ఆ కమిట్మెంట్ నిలబెట్టుకుంటున్నామా? మనం మాట ఇచ్చి మర్చిపోయామా? ఎంతోమంది దేవుడు పిలిచాడు, కొంతమందిని ఎంచుకున్నాడు, కొంతమంది నమ్మకమైన వారు ఉన్నారు. ఆ నమ్మకమైన వారిగా మనం ఉందామని మనం అనుకోవాలి. నేను నమ్మకమైన దానిగా ఉండాలి. నాలో మంచి ఏమి లేదు, కానీ నువ్వు ఏర్పాటు చేసుకున్నందుకు నేను నమ్మకంగా ఉంటాను నీకు. మన మంచి వాళ్ళమని ఒకవేళ మనకి ఎక్కడైనా ఏ కార్నర్లో నేను మంచిదాన్ని కాబట్టి నా ప్రార్థన విన్నాడు, మంచిదాన్ని కాబట్టి నేను దేవుడు ఎంచుకున్నాను అంటే చాలా తప్పు. అది మనం చాలా రాంగ్ పాత్రలో వెళ్తున్నాం. మనలో ఏ మంచి లేదు. ఇవన్నీ మంచి క్రియలు చేస్తున్నాం. చాలామంది మంచి క్రియలలో మునిగిపోయి యాక్చువల్ థింగ్ మర్చిపోతున్నాం. మనం ఎన్ని మంచి క్రియలు చేసినా దాంట్లో దేవుడు లేకపోతే మనం అంగీకరించబడము. ఆ క్రియలు దేనికి ఆధారం చేసుకుని ఉండాలి? దేవుని ప్రేమ పైన ఆధారపడి ఉండాలి, కానీ ఇంకా వేరే ఉద్దేశమే ఉండాలి. నేను చేస్తే దేవుని నామం మహిమపరచబడాలి. యేసుప్రభు ఈ లోకంలో ఉన్నాక తనకి ఎంత శక్తి ఉందంటే ఎవరైనా స్వస్థపరచగలడు, ఏమైనా చేయగలడు. నేను అడిగితే నా తండ్రి 12 సేనలు పంపించగలడు అన్నాడు. మీరేంటి నన్ను ప్రొటెక్ట్ చేసేది? మీరు నన్ను కాపాడే అవసరం లేదు. కానీ ఆయన ఏం చేశాడు? తండ్రి ఏది చెప్తే నేను అది చేస్తాను. మనం ఎంతసేపు వేచి ఉండేవాళ్ళం దేవుని సన్నిధిలో. దేవా నాతో మాటలు నువ్వు చెప్పింది నేను చేస్తా అన్నామేమో. ఇప్పుడు అది ఉందా యాటిట్యూడ్? నాకు అన్నీ తెలుసు అన్న యాటిట్యూడ్. నాకు వాక్యం బాగా తెలుసు, లేకపోతే నాకు దేవుడు ఎలా మాట్లాడతాడో తెలుసు. కొత్తగా వచ్చే వాళ్ళని చూసి మనం ఎలా రియాక్ట్ అవుతాం? వాళ్ళు చెప్పే చిన్న చిన్న సాక్ష్యాలే ఉంటాయి. వీళ్ళు టైం వేస్ట్ చేస్తున్నారు అనుకుంటామా? శిష్యుల్లాగా మనం కూడా గుడ్డి భర్తమయ్య ఏం చేస్తున్నాడు? దావీదు కుమారుడు నన్ను కరుణించు అని మొరపెడుతుంటే ఊరుకో అంటున్నాడు, ఊరుకోబెడుతున్నారు. ఆయన ఏం చేస్తాడంటే ఆగకుండా మరీ బిగ్గరగా ఇంకా ఎక్కవేస్తాడంట. శిష్యులుగా మనం ఒకరికి ఆటంకపరిచేవారిగా ఉంటున్నామా? దేవుని ఇంతకాలం నుంచి వెంబడించేవారా, లేకపోతే మనము వారిని తీసుకొచ్చేవారుగా ఉంటున్నాం? మనకు ఫస్ట్ ఆశ ఉండాలి, నేను తీసుకురావాలి, నేను చేయాలి దేవుని పనులు. నశించిపోతున్న వారి పట్ల నాకు గుర్తొస్తుంది, నేను ఉన్న ప్రాంతంలో ఎవరైనా ఒకరు చచ్చిపోతే అయ్యో నేను చాలా భారంగా ఫీల్ అయ్యేదాన్ని. దేవా, నేను వాళ్ళకి సువార్త అందిందో లేదో, వారిని గురించి తెలిసిందో లేదో, వాళ్ళ నిత్య నరకానికి వెళ్ళిపోతే దానికి మేమేమైనా బాధ్యులమా? ఇట్లా భారం ఉండేది. ఇప్పుడు ఏమైంది? అలవాటు అయిపోయింది. చనిపోయారు, ఓకే చనిపోయారా, వాళ్ళకి ఇదైందా, అలా అయిందా, ఇలా అయిందా, ఇలా అయిందా, అంతే. అదా మన రియాక్షన్. మనము ఎదుగుతున్న కొద్దీ దేవుని యొక్క సంపూర్ణతలోకి, ఒకరోజు మనం ఆయన పోలికలోకి ఆయన లాగా మారాలి. అలా మారుతున్నామా? ఒకవేళ ఆయన పోలికలో ఆయన స్వరూపంలో మనం మారకపోతే ఆయన మనం గుర్తుపట్టలేడు. మీరెవరో నాకు తెలియదు, తండ్రి అంటాడు, మీరెవరో నాకు తెలియదు. ఓన్లీ యేసుప్రభు స్వరూపంలో, యేసుప్రభు పోలికలో ఉన్నవారినే ఆయన గుర్తుపడతాడు. ఒకవేళ మనం ఆ స్వరూపం ఆ పోలికలో లేకపోతే మీరెవరో నాకు తెలియదు అంటాడు. ఐ డోంట్ నో హూ యు ఆర్. నువ్వెవరో నాకు తెలియదు. నువ్వు అద్భుతాలు చేస్తుండొచ్చు, నువ్వు మంచి పనులు చేస్తుండొచ్చు, నువ్వు ఎంత దాన ధర్మాలు చేసి మదర్ తెరెసా అంత గొప్ప అయి ఉండొచ్చు, కానీ నన్ను ఎరగకపోతే, నా తండ్రి చెప్పిన క్రియలు, నేను చెప్పిన క్రియలు నువ్వు చేయకపోతే అవన్నీ కూడా ఏంటి? నీ నీతి క్రియలన్నీ మురికి గుడ్డలు. మొదటి ప్రేమ, మొదటి క్రియలు దేవుడు జ్ఞాపకం చేసుకోమంటున్నాడు. ఇది చాలా సంఘానికి చాలా ఖచ్చితంగా దేవుడు చెప్తా ఉన్నాడు. లాస్ట్ వీక్ నుంచి లాస్ట్ వీక్ చెప్పిన తర్వాత ఇది చెప్దాం అనుకున్నా, కానీ సమయం సరిపోలేదు. మరలా ఈ వారం చెప్పడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. సో చెప్తున్నాను, అంటే దేవుడు సంఘానికి ఈ వాక్యం అవసరమని భావిస్తున్నారు. మనం దాన్ని సీరియస్ తీసుకుందాం. మొదటి ప్రేమ, అందరం లిస్ట్ రాసుకుందాం, తప్పేం లేదు. మనం ఒకసారి చూసుకోవాలి. ఎవరైనా డబ్బులు ఏదైనా తక్కువ ఉంటే, ట్రెజర్ తక్కువ ఉంటే ఏం చేస్తారు? చూసుకొని జాగ్రత్తగా ప్రతి ఒక్కరు లెక్కేసుకుంటారు. దానికన్నా విలువైంది కదా మన జీవితం.
ఎందుకంటే డబ్బులు పోతే మళ్ళీ ఏదైనా చేసి సంపాదించుకోవచ్చేమో, కానీ ఈ జీవితం ఒక్కసారి పోతే అంతే, ఇంకా మళ్ళీ ఛాన్స్ ఉండదు. ఆ ధనవంతుడు లాజర్ స్టోరీలో ఆ ధనవంతుడు ఏమంటారు, అయ్యో అయ్యో ఇంకా నేనైతే వెళ్ళలేనేమో, సరే కానీ లాజర్ని పంపించు అని వెళ్ళి నా సహోదరులు అక్కడ ఉన్నారు 5 వాళ్ళకి చెప్పి వెళ్ళి చెప్తానంటే ఛాన్స్ లేదు. అక్కడ ఉండి అక్కడ ఇచ్చేసిన వాళ్ళు చెప్పితే నమ్మకపోతే ఇక్కడ నుంచి ఎవరు వెళ్ళినా వాళ్ళు నమ్మరు. అపనమ్మకం అనేది ఎంత డేంజర్. ఈరోజు మనము మొదట వచ్చినప్పుడు ఎంత విశ్వాసం కలిగి ఉన్నాం, ఎంత మనం నమ్మాం. దేవుని వాక్యం అంటే దేవుని బిడ్డలంటే ఎంత ఇది ఉండేది. మాకైతే మేము పరిచర్యలో ఉన్నప్పుడు గాడ్స్ చిల్డ్రన్ అంటే అదొక రెస్పెక్ట్, ఇప్పటికి కూడా ఉంటుంది నాకు రెస్పెక్ట్. దైవజనులు ఉన్నారంటే వాళ్ళు దేవుని బిడ్డలు, దేవుని దాసులు, దేవుని పనిచేసేవారని ఒక రెస్పెక్ట్ ఉండదు. దేవుడి కోసం ఎవరైనా ఉన్నారంటే వాళ్ళ పైన విపరీతమైన ఆసక్తి ఉండదు. అరే దేవుడి కోసం వీళ్ళు నిలబడుతున్నారు, అరే వేరే దాని నుంచి వీరు దేవుళ్ళనే వచ్చారు, వారికి ఎట్లా మనం హెల్ప్ చేయగలం, ఈ ఆసక్తి ఉండేది. ఒకవేళ ఆసక్తి కోల్పోతే దేవుడు అంటున్నాడు సమయం ఇస్తున్నాడు, మీరు మారు మనసు పొందండి అంటున్నాడు. మీరు ఎక్కడి నుంచి పడిపోయారో, ఏ స్థితి నుంచి పడిపోయారో జ్ఞాపకం చేసుకోమంటున్నాడు. సో జ్ఞాపకం చేసుకోమంటే జ్ఞాపకం చేసుకోవాలి, మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆ దేవుడిచ్చిన కమాండ్మెంట్ జ్ఞాపకం చేసుకుందాం. వాట్ డిడ్ ఐ డూ, అప్పుడు ఏం చేశాను, ఇప్పుడు ఏం చేస్తున్నాను, ఎక్కడి నుంచి నేను ఎక్కడి నుంచి పడిపోవడం స్టార్ట్ అయ్యాను, మనం అందరం రాసుకుందాం. అది మనము సరి చేసుకుందాం. మనం ఒక టైం పీరియడ్ పెట్టుకుందాం. నేను నమ్ముతున్నా ఈ ఇయర్ ఎండ్ వరకు మనందరికీ ఒక సాక్ష్యం దేవుడు ఇస్తాడు. మనము నిలబడి మనం చెప్పే సాక్షులుగా మనం చేస్తాడు. దేవుడు అన్న మాట ఏది కూడా నెరవేర్చబడక మానదు. అబ్రహాంతో ఒక మాట అన్నాడు, అబ్రహామా, ఒకసారి చదువుదామా, అది చదివి ముగిద్దాం. ఆదికాండం 17వ అధ్యాయం 1వ వచనం, దాని తర్వాత ప్రార్థన చేసుకుందాం. అబ్రాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై ఉండుము, నాకును నీకును మధ్య నా నిబంధనను నియమించి నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించెదనని అతనితో చెప్పెను. ఇక్కడ ఏమంటారు, నా సన్నిధిలో నువ్వు నిందారహితుడుగా నడువు. ఎన్ని సంవత్సరాలు అయింది వాగ్దానం పొంది? 75 years అప్పుడు పొందుకున్నాడు. 24 years అయిందేమో. అప్పుడు దేవుడు అంటున్నాడు, నేను సర్వశక్తిమంతుడు, అంటే నాకు అసాధ్యమైంది ఏది లేదు. సో నీకు నాకు మధ్యలో ఉన్న నిబంధన నేను జ్ఞాపకం చేసుకుంటాను. నేను జ్ఞాపకం చేసుకుని దాన్ని నెరవేరుస్తాడంట, ఆశీర్వదిస్తాడు. కానీ నువ్వేం చేయాలి? నువ్వు నా ఎదుట నిందారహితుడుగా నడవడం అంటే మనకు దేవుడు ఏది చెప్తే, దేవుడు చిత్తం ఏది చెప్తే అది చేయడం. కష్టమైనా నష్టమైనా, అవమానాలు పొందినా నిందలు పొందినా, ఇది మనం చేయడానికి సిద్ధంగా ఉన్నామా? దేవుడు మన మొదటి ప్రవర్తన మనకు ఫస్ట్లో ఉన్నప్పుడు, మనం చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు, చిన్నపిల్లలు ఎవరైనా వాళ్ళ తల్లిదండ్రులను ఎక్కడికైనా పిలవడానికి, వాళ్ళ తండ్రి ఎంత పెద్ద ఆఫీసర్ అన్నవాడిని, ఎంత చిన్న పని చేసేవాడన్నా, వాళ్ళ తండ్రిని అందరి ముందు గుర్తించడానికి సిగ్గుపడరు, వాళ్ళ తండ్రిని పిలవడానికి సిగ్గుపడరు. ఎదుగుతున్నా కొద్దీ అయ్యో కొంచెం ఆలోచిస్తారు. మనం అంత ఎదిగిపోయామా? మన మొదటి ప్రేమని మర్చిపోయాం. మనం ఎదుగుతున్నాం అనుకుంటున్నామేమో, కానీ దేవుడు మనం పడిపోతున్నాం అనుకుంటున్నాడు. మనం దేవుడి దృష్టికి ఎదిగి లోకం దృష్టికి పడిపోయినా పర్వాలేదు. సో మనం సరి చేసుకుందాం, మనం మారు మనసు పొందాం. హల్లెలూయా, స్తోత్రం ప్రభా, పరిశుద్ధుడా, గొప్ప దేవనాయన నీకు వందనాలు చెల్లిస్తుంటాం. నేను నీ మొదటి ప్రేమను నేను అవును ప్రభా మేము మర్చిపోయామని మీరు మాట్లాడుతున్నారు. నేను అవుతానైనా సంఘముగా ప్రభా, అవుతానైనా నువ్వు మమ్మల్ని మర్చిపోలేదని నువ్వు మరొక్కసారి జ్ఞాపకం చేసుకున్నావు. నువ్వు మమ్మల్ని చూస్తున్నావని, మా యొక్క సహనాన్ని, మా ఓర్పును చూస్తున్నందుకు వందనాలు ప్రభు. కానీ ప్రభా, మేము మొదటి ప్రేమ, మొదటి క్రియలు మేము మర్చిపోయాము. మారు మనసు పొందితే సరే అన్నావు ప్రభా, లేకపోతే మా మధ్య నుంచి ఆ దీపస్తంభాన్ని తీసివేస్తాను ప్రభా, దాని స్థలం నుంచి నేను ఆ దీపస్తంభాన్ని తీసేస్తాను ప్రభా. నేను అన్నిటికన్నా ముఖ్యమైనది నీ ప్రజెన్స్, నీ సన్నిధి, నీ ఒక తోడు, నీవు మాతో ఉంటే చాలు ప్రభా. కానీ ఇది ఉట్టి మాటలు కాకుండా మేము నిజముగా నేను అవుతాను మా మొదటి క్రియలు చేయుటకు మీ కృపను అనుగ్రహించండి, మొదటి ప్రేమను గ్రహించుటకు మీ కృపను అనుగ్రహించండి. నేను అవుతాను మారు మనసు పొంది ప్రభా, పశ్చాత్తాపడి
మరలా సమకూర్చబడుటకు నేను సహాయం చేయి. పేతురుని నువ్వు సమకూర్చావు, కానీ పేతురు నీకు స్పందించాడు ప్రభు. ఒకవేళ మేము స్పందించిన స్థితిలో ఉంటే మమ్మల్ని క్షమించండి. నీ ప్రేమకు మేము స్పందించాలి ప్రభు, సహాయం చేయండి. నేను అవుతాను, ఏ రీజన్ వల్లైనా మేము మా హృదయాలు కఠినపరచబడితే ఈ దినమున ప్రభు, ఆ కఠిన హృదయాన్ని బట్టి మేము క్షమాపణ అడుగుతున్నాం. నేను క్షమాపణ అడుగుతున్నాను ప్రభు. మారు మనసు పొందే వారిగా మమ్మల్ని చేయమని అడుగుతున్నాం. థ్యాంక్ యూ జీసస్. నీకు వందనాలు చెల్లిస్తూ, నన్ను మాతో మాట్లాడినందుకు వందనాలు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థించి పెడుకున్నాం తండ్రి. ఆమేన్.